సార్ నమస్తే సార్. సార్ విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తాం, ఆంధ్రుల హక్కుగా పేర్కొని ఆ ఉక్కు పరిశ్రమని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎవరు వచ్చినా దాని మీద రాజకీయాలు చేస్తారు తప్ప దాన్ని కాపాడే వాళ్ళు లేరు. ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితం. ఇలాంటి దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? పల్లా శ్రీనివాస్ గారు టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, మీతో పాటు మేము పోరాడతాం, అవసరమైతే రాజీనామా చేస్తామని కూడా ఆయన మాట్లాడే పరిస్థితి. ఆ బయట విందాం సార్ ఒకసారి ప్లీజ్. తర్వాత కార్మికులు ప్లాంట్లో ఉన్నటువంటి వార్షిక పరిస్థితులు చూసిన తర్వాత కార్మికులు నిర్వాసితులు అందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఏదో విధంగా మనం రివైవ్ చేయాలి, పునరుద్ధరించాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో నడుస్తుంది. మొన్న స్టీల్ మంత్రి గారు వచ్చారు, వారు ఒక భరోసా కల్పించారు. అయితే ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నమ్మకం ఖచ్చితంగా మనకు అందుతుందని మాకు నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళకి కార్మికులందరికీ కూడా భరోసా కల్పించడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్లాంట్కి ఏమైనా మూతపడే పరిస్థితి వచ్చిందని ఖచ్చితంగా రిజైన్ చేసి మీతోనే మేము పోరాటం చేస్తామని చెప్పి మీతోనే కూర్చొని ఈ పోరాటాన్ని ముందు నడిపిస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్లాంట్లో ఉన్నటువంటి వార్షిక పరిస్థితులు చూసిన తర్వాత రిజైన్ చేసి మీతో పోరాడతామని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు హామీ ఇస్తున్నారు. లోకల్ ఎమ్మెల్యే ప్లాంట్ను మూతపడే పరిస్థితి వస్తే నేను రాజీనామా చేస్తా అంటున్నాను. మూతపడేయరు, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతారు. మూతపడుతుందని ఎవరు చెప్పారు? మూతపడేసే క్వశ్చన్ లేదు, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తారు. ఇదో లాజిక్, మీకు సింపుల్ క్వశ్చన్ కదా. అక్కడ ఇష్యూ అలా క్లోజ్ అవుతుందా ఓపెన్ అవుతుందా అని కాదు. ఇష్యూ దీన్ని ప్రభుత్వ రంగంలో ఉంచుతారా, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా? సో ప్రభుత్వ రంగంలో ఉంటే ఏంది, ప్రైవేట్ రంగంలో ఉంటే ఏంది అని అప్పుడు లాజిక్ చేస్తారు. ప్రైవేట్ రంగంలో ఉంటే ఇంకెక్కువ అభివృద్ధి అవుతుంది కదా అని. ఫండమెంటల్ క్వశ్చన్, ఇది ప్రభుత్వానికి భారం అవుతుందా, ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు అప్పచెప్పాలి? నేను అన్ని ప్రభుత్వ రంగాలు ఉండాలని మాట్లాడాను. ప్రభుత్వానికి నష్టం వస్తే అభ్యంతరం లేదు, మీరు అమ్మిపడేయండి. ప్రభుత్వానికి భారం అయితే అమ్మిపడేయండి. ఇవాళ ప్రభుత్వం దీంట్లో పెట్టిన పెట్టుబడి ఎంత? 5,000 కోట్లతో మొదలుపెట్టారు. ఇవాళ ప్రభుత్వం పెట్టిన పెట్టుబడికి అనేక రేట్లు డివిడెండ్ రూపంలో, ట్యాక్సెస్ రూపంలో విశాఖ స్టీల్ ప్లాంట్ చెల్లించింది. ఇప్పుడు 2-3 లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది 7.3 మిలియన్ టన్స్, 20 మిలియన్ టన్స్, 2 కోట్ల టన్నులకు ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకునే అవకాశం ఉంది. సో ఇంత ఆధునికమైనటువంటి థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ 3 ఉంది. మరి దేన్ని అమ్ముతున్నారు? దీన్ని ఎందుకు అమ్ముతున్నారంటే ప్రైవేట్ వాళ్ళు లాభం చేయడానికి. నిజంగానే ప్రజలకు లాభం చేయడానికైతే అభ్యంతరం లేదు, అమ్మాయండి. ప్రైవేటు వారికి చౌకగా ఒక విలువైన స్టీల్ ప్లాంట్ అప్పచెప్పేటువంటి కుట్ర ఇది. అయితే ఇవాళ మూతపడడం కాదు, తెలుగుదేశం పార్టీ పైన బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలోనూ అంతకు ముందు కూడా వైఎస్ జగన్ కావాలని పట్టించుకోవడం లేదు అని ఆరోపించారు. ఇది ఆత్మ గౌరవం, లాభాలు నష్టాలనే యాంగిల్లో చూడకూడదని కూడా అన్నారు చంద్రబాబు నాయుడు. నేనైతే లాభాలు నష్టాలు చూడాలని అంట. చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు కనుక లాభాలు నష్టాలు చూడకూడదు, ఇది ఆంధ్రుల హక్కు అన్నాడు. లాభాలు నష్టాలు చూసి ఏం చేయాలో కూడా చెప్తాను నేను. లాభాలు వచ్చేటట్టుంటేనే స్టీల్ ప్లాంట్ ఉంచండి అంటాను. లాభాలు రాకుండా పోవడం కాదు, కావాలని నష్టాలు తెప్పిస్తున్నారు. ఇవాళ స్టీల్ ప్లాంట్లో స్టీల్ కాదు ఉత్పత్తి అయ్యేది, నష్టాలు ఉత్పత్తి అవుతున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ లాసెస్ అంటారు. ఎట్లా లాసెస్ అవుతాయో నేను గణాంకాలతో సహా చెప్తాను. ముందు పొలిటికల్ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గాజువాకలో, వైజాగ్లో క్యాంపెయిన్ చేస్తూ ఇచ్చిన పిలుపు ఏంటంటే, మీరు పల్లా శ్రీనివాస్ను గెలిపించండి, భరత్ను గెలిపించండి, మీకు స్టీల్ ప్లాంట్ ఎవరు ముట్టుకుంటారో నేను చూస్తాను, స్టీల్ ప్లాంట్ కాపాడుతానని ప్రామిస్ చేశారు. ఇద్దరిని గెలిపించారు. పల్లా శ్రీనివాసన్ అయితే రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించారు. నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు, లోకేష్ కన్నా ఎక్కువ మెజార్టీ. అంత భారీ మెజార్టీతో గెలిపించడం మీ బాధ్యత లేదా? ఇవాళ ఏం జరుగుతుంది? ఒకటి, ఇవాళ స్టీల్ ప్లాంట్ 50% కెపాసిటీతో పనిచేస్తుంది. 50% కెపాసిటీతో పనిచేస్తే లాభాలు వస్తాయా, నష్టాలు వస్తాయి? మీరే చెప్పండి. ఒకప్పుడు ఇదే స్టీల్ ప్లాంట్ 120% కెపాసిటీతో కూడా నడిచింది. ఓకే, అంటే కెపాసిటీ అంటే ఏంటి అంటే 100 టన్నులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటే, మ్యాన్ పవరు, మిషనరీ ఉంటే నువ్వు 50 టన్నులు ఉత్పత్తి చేస్తుంది. ఖర్చు మాత్రం 100 టన్నులకు వస్తుంది. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ మారవు, వేరియబుల్ కాస్టే మారుతాయి. మీకు తేడా ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఒక హోటల్ పెట్టావు, హోటల్కి ఒక 5,000 SFTలో బిల్డింగ్ ఉంటుంది, దానికి రెంట్ 5,000 SFT కట్టాలి. దానికి మ్యాన్ పవర్ పెట్టుకుంటారు, రోజుకు ఒక 1000 మంది వచ్చేటట్టు. 1000 మంది శాలరీస్ ఇవ్వాలి. ఇక నీకు కానీ 500 మంది వస్తున్నారు.
ఈ ఖర్చు అయితే తప్పదు కదా. అవును. 500 మందికైనా 1000కైనా రెంట్ ఒకటే, జీతాలు ఒకటే. ఎస్. మ్యాక్సిమం తేడా వచ్చేది ఏంటంటే పప్పులు ఉప్పులు. అవి నువ్వు 500 మందికే తెచ్చుకున్నా 500 మందికే వండుతావు. తేడాది అంటే ఎప్పుడు కూడా ఒక ఆర్టీసీ బస్సు ఉంది, నువ్వు 100 మంది ప్రయాణం చేయాలి, 50 మంది ప్రయాణం చేస్తారనుకోండి, డీజిల్ కాస్ట్ అంతే, డ్రైవర్ కాస్ట్ అంతే, కండక్టర్ కాస్ట్ అంతే, స్పేర్ పార్ట్స్ కాస్ట్ అంతే, మెయింటెనెన్స్ కాస్ట్ అంతే. కానీ నీకు ఆదాయం సగమే వచ్చేస్తుంది. అవును. సో ఇది నష్టం. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్న మొదటి సమస్య ఏంటంటే 50% ఆపరేషనల్ కెపాసిటీతో నడుస్తుంది. ఒకప్పుడు 120% ఆపరేషనల్ కెపాసిటీతో నడిచిన ప్లాంట్ ఎందుకు మరి ఈ పరిస్థితి వచ్చింది? ఈ పరిస్థితి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 2021లో మొదటిసారి దీన్ని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అంటే స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే అందమైన పదం ఏంటంటే, ఓ పెద్ద ప్రైవేట్ కంపెనీ ఇదే స్టీల్ రంగంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్తో పోటీ పడ చాత కానీ ప్రైవేట్ కంపెనీ తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పడమే స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్. ప్రస్తుతం స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక పెద్ద ప్రైవేట్ స్టీల్ కంపెనీ దీన్ని అమ్మేస్తారు. సో ఇది ప్రకటన చేసిన తర్వాత కావాలని స్టీల్ ప్లాంట్ను ఇబ్బందుల్లో పెడుతూ ఇవాళ 90% ఉండే 2021లో 90% కెపాసిటీతో నడిచింది స్టీల్ ప్లాంట్. ఇలా 50% కెపాసిటీ నడుస్తుంది. సో అందువల్ల ఫస్ట్ చేయాల్సింది పల్లా శ్రీనివాస్ గారు, అది మూతపడ్డప్పుడు రాజీనామాలు కాదు. మీరు రాజీనామా చేయొద్దు. మీరు గాజువాక ఎమ్మెల్యేగా ఉండాలి, మీరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి. మీరు రాజీనామా చేస్తే మాకు ఎవరండి మమ్మల్ని కాపాడేది? మా స్టీల్ ప్లాంట్ కాపాడేది మీరు రాజీనామా ఎందుకు? మీరు కేంద్రంలో అధికారులు ఉండగా, రాష్ట్రంలో అధికారులు ఉండగా మీరు రాజీనామా చేస్తారు ఎట్లా? మీరు రాజీనామా చేయకూడదు, మీరు ఉండాలి. అంటే గంటా శ్రీనివాసరావు గారిని ఏమన్నా ఆదర్శంగా తీసుకున్నారేమో, గతంలో ఆయనే చేసాడు కదా. ఆ రాజీనామాలు ఎందుకండి? మీరు ఉండాలి. ఇప్పుడు క్రికెట్ టీంకు విరాట్ కోహ్లీ ఉండాలని కోరుకుంటాం, రోహిత్ శర్మ ఉండాలని కోరుకుంటాం, రాజీనామా చేసి వెళ్ళిపోవాలని కోరుకోం మేము. సో అందువల్ల పల్లా శ్రీనివాస్ గారు ఉండాలి. ఉండి ఏం చేయాలి? ఇప్పుడు స్టీల్ మినిస్టర్ దగ్గర కూర్చోవాలి, తెలుగుదేశం ఎంపీలంతా కలిసి కూర్చొని ఏంటి ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వానికి భారం కానప్పుడు దీన్ని ఎందుకు మూసేస్తున్నారు, దీన్ని ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి అమ్మచెప్తున్నారు? మూసేయడం కాదు, మీరు 50% ఆపరేషనల్ కెపాసిటీతో వస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని ఫుల్ కెపాసిటీకి ప్రొడక్షన్ ఉండేలా ఎన్ష్యూర్ చేయాలి. ఓకే. ఎందుకు ఎన్ష్యూర్ చేయాలి? నేషనల్ స్టీల్ పాలసీ 2017 ప్రకారం దేశంలో స్టీల్ ఉత్పత్తిని 30 మిలియన్ టన్స్ 3 కోట్ల టన్నులకు తీసుకెళ్లాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం. నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యం. నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యమైన 30 మిలియన్ టన్స్ 3 కోట్ల టన్నుల స్టీల్ ప్రొడక్షన్కు మనం చేరుకోవాలి అంటే నీకు రాష్ట్రీయ ఇస్పాత్ నిగల్ లిమిటెడ్, దీని పేరు విశాఖ స్టీల్ ప్లాంట్గా మనం పిలుస్తాం. దీనికి ఇప్పుడు ప్రొడక్షన్ కెపాసిటీ 7.3 మిలియన్ టన్స్, ఒకప్పుడు 3.4 మిలియన్ టన్స్ ఉండే, దాన్ని 7.3 మిలియన్ టన్స్కి పెంచారు. 20 మిలియన్ టన్స్కు పెంచడానికి అవసరమైన రిసోర్సెస్, టెక్నాలజీ, ఎక్స్పీరియన్స్, మ్యాన్ పవరు అన్నీ ఉన్న కంపెనీ ఇది. అవును. అందువల్ల దీన్ని కనుక 20 మిలియన్ టన్స్కు పెంచుకోగలిగితే ఆటోమేటిక్గా నీకు 30 మిలియన్ టన్స్ అనే నేషనల్ స్టీల్ పాలసీ లక్ష్యం నెరవేరుతుంది. ఇది జరగాలంటే మీరు ఎన్ష్యూర్ ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్. సో పల్లా శ్రీనివాస్ గారికి చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి కూడా రిక్వెస్ట్, పవన్ కళ్యాణ్ కూడా ఏంటంటే, మీరు దీన్ని ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్ చేయాలి. మరి ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్ చేయాలంటే ఏంటి సమస్య వస్తుంది? మొదటి సమస్య రా మెటీరియల్. ఒకప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కు 30 రోజుల నిల్వ ఉండేది. ఇప్పుడు కోకింగ్ కోల్ కానీ ఇనుప ఖనిజం కానీ. ఇవాళ పరిస్థితి ఏంటంటే రేపు మార్నింగ్కు మళ్ళీ ప్రొడక్షన్ ఉండాలి అంటే రా మెటీరియల్ ఉందా అని చూసుకోవాలి. సో 30 days రిజర్వ్ స్టాక్స్ ఆఫ్ రా మెటీరియల్ ఉన్న కంపెనీ కాస్త ఇవాళ డే టు డే రా మెటీరియల్ కొనుక్కోవాల్సి వస్తుంది. సింపుల్ కామన్ సెన్స్ మనకి ఏం చెప్తుంది? నువ్వు ఉదాహరణకు నేను ఇదే హోటల్ ఉదాహరణ చెప్తాను. ఒకటేసారి నువ్వు ఒక 50 బస్తాల రైస్ వేసుకుంటే రేట్ ఒక రకం ఉంటుంది, అప్పటికప్పుడు రోజు వెళ్ళి సూపర్ మార్కెట్లో రైస్ కొనుక్కుంటే ఇంకో రేట్ వస్తుంది. ఓకే. మీరు వారం రోజులు కూరగాయలు వెళ్ళి మోండా మార్కెట్కి పోయి వస్తే ఒక రేట్ ఉంటుంది, అప్పటికప్పుడు టమాటాలు పచ్చిమిర్చి పక్క బండి మీద కొనుక్కొస్తే ఒక రేట్ ఉంటుంది. ఇవాళ పరిస్థితి ఏంటి? రా మెటీరియల్ సప్లై ఇబ్బందుల్లో ఉంది. అవసరమైన రా మెటీరియల్ సప్లై లేదు. ఇవాళ లేకపోవడం వల్ల టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ బ్లాస్ట్ ఫర్నేస్ 3 20 నెలలు మూతబడి ఉంది. ఎక్కడన్నా ఉంటుంది ఇట్లా? అవును. ఒక స్టీల్ ప్లాంట్లో అత్యాధునికమైన బ్లాస్ట్ ఫర్నేస్ను 20 నెలల పాటు మూతబడేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు ఎందుకు కోపం రావడం లేదు? మాలాంటి వాళ్ళకి కోపం వస్తుంది, హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళకు. మీకు మండాలి కదా ఇది, అయ్యా మన స్టీల్ ప్లాంట్
బ్లాస్ట్ ఫర్నెస్ 3 20 నెలలుగా మూతపడేశారు. ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేశారు, కానీ మళ్ళీ రా మెటీరియల్ ఫుల్గా లేదు. 3 బ్లాస్ట్ ఫర్నెస్ ఉంటే 2 పని చేస్తున్నాడు, పని చేయడం లేదు. ఫస్ట్ బ్లాస్ట్ ఫర్నెస్ క్లోజ్ అయిపోయింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రా మెటీరియల్ సప్లై లేదు. రా మెటీరియల్ సప్లై ఎందుకు లేదు అంటే రైల్వే వాళ్ళు వ్యాగన్లు ఇవ్వరు. రైల్వేది ఎవరిది? కేంద్ర ప్రభుత్వ శాఖ. మరి రైల్వే వాళ్ళు వ్యాగన్లు ఎందుకు ఇవ్వరు? రా మెటీరియల్ ఎవరు ఇవ్వాలి? NMDC, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది ఎవరి దగ్గర ఉంది? కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి దగ్గర ఉంటుంది. స్టీల్ ప్లాంట్ ఎవరి దగ్గర ఉంది? కేంద్ర ఉక్కు గనుల మంత్రి శాఖనే ఉంటుంది. అంటే ఒకే మంత్రి కింద ఉన్న స్టీల్ ప్లాంట్కు అదే మంత్రి కింద ఉన్న NMDC నుంచి రా మెటీరియల్ రాదు. మీరు ఆలోచించండి ఎంత. ఇంతకన్నా ఏముంటుంది? ఇంకా గనులు అదే మంత్రి శాఖ కింద, స్టీలు అదే మంత్రి శాఖ కింద. విశాఖ స్టీల్ ప్లాంట్కి వేరే మంత్రిత్వ శాఖ కూడా కాదు, సేమ్ మంత్రిత్వ శాఖ. ఇదే కుమారస్వామి స్టీల్ ప్లాంట్లకు మంత్రి, అదే కుమారస్వామి గనులకు కూడా మంత్రి. అవును, ఒకే మంత్రి. మీరు ఎందుకు మరి గనులు ఎందుకు ఉండదు? ఇప్పుడు NMDC నుంచో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచో మీరు కనుక రా మెటీరియల్ సప్లై చేయించారనుకోండి, అలాగే కోల్ మైన్స్ ఎలకేట్ చేసి మీరు కోల్ సప్లై చేయించారనుకోండి, స్టీల్ ప్లాంట్కి అన్ఇంటరప్టెడ్గా రా మెటీరియల్ సప్లై ఉంటుంది. ఇక మరి రా మెటీరియల్ సప్లై ఎన్ష్యూర్ చేశాక దానికి డబ్బులు కట్టాలి కదా, దానికి కావాలి వర్కింగ్ క్యాపిటల్. నేను ఇలా వర్కింగ్ క్యాపిటల్ కూడా స్టీల్ ప్లాంట్కి మీరు బడ్జెట్ నుంచి డబ్బులు ఇవ్వకండి. కేంద్ర ప్రభుత్వం ప్రజల సొమ్ము ₹1 ఇవ్వకండి. నేనేమంటున్నాను, మీరు లెటర్ ఆఫ్ కంఫర్ట్ అంటారు. లెటర్ ఆఫ్ కంఫర్ట్ను ఇస్తే కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఆ అప్పులు బ్యాంకులు స్టీల్ ప్లాంట్ చెల్లించుకుంటుంది. గత చరిత్ర అంతా తీయండి, స్టీల్ ప్లాంట్ చేసిన అప్పుల్ని ప్రభుత్వం ₹1 చెల్లించలేదు. ఓకే, కానీ 15 లక్షల కోట్ల పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తల అప్పులు మాత్రం మీరు రైట్ ఆఫ్ చేశారు. స్టీల్ ప్లాంట్కు ₹1 రైట్ ఆఫ్ చేశారు. అది ఛాలెంజ్. ₹1 స్టీల్ ప్లాంట్ అప్పుల్ని ప్రభుత్వం రైట్ ఆఫ్ చేసిందా? మీరు పెద్ద పెద్ద వాళ్ళందరూ రైట్ ఆఫ్ చేస్తారు కదా. అంటే బడా పారిశ్రామికవేత్తలు దోచుకున్న డబ్బులను రైట్ ఆఫ్ చేస్తారు. స్టీల్ ప్లాంట్ అప్పులు రైట్ ఆఫ్ చేయమని ఎప్పుడు అడగలేదు. వాళ్ళ అప్పులు వాళ్ళే కట్టుకున్నారు. ఇవాళ బడా పారిశ్రామికవేత్తలకు అన్ని రాయితీలు ఇస్తారు. స్టీల్ ప్లాంట్కి మేము ఏమడుగుతున్నాము? అయ్యా పల్లా శ్రీనివాస్ గారు, మీరు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర కూర్చొని మా స్టీల్ ప్లాంట్కు లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇవ్వండి. ₹5 ఖర్చు లేదు. ఓకే, ఒక ఉత్తరం, లెటర్ ఆఫ్ కంఫర్ట్ అంటారు దాన్ని. ఆ ఉత్తరం ఇస్తే బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఇదేంటి ప్రాబ్లం? ఎందుకు మరి? దీనికి విశాఖ ఎంపీలు ఎమ్మెల్యేలు వెళ్ళి కూర్చొని ఫైనాన్స్ మినిస్టర్ గారు మిమ్మల్ని మేము డబ్బులు అడగడం లేదు, మీరు బడ్జెట్ నుంచి ₹1 ఇవ్వకండి, మీరు ఒక లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇవ్వండి, బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటారు. స్టీల్ ప్లాంట్ కట్టుకుంటారు, మీరేమో ₹5 కట్టాల్సిన అవసరం లేదు, వడ్డీతో సహా వాళ్ళు కట్టుకుంటారు. ఓకే, ఇద్దరు గతంలో అలా కట్టుకున్నారు, లాభాలకు కూడా వచ్చింది. మీరు ఈ పని చేయండి. వర్కింగ్ క్యాపిటల్ వచ్చేసి రా మెటీరియల్ వస్తే స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీకి ప్రొడ్యూస్ చేస్తే స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి. ఇంకొక పాయింట్ చెప్తాను. గతంలో ఇలాగే వర్కింగ్ క్యాపిటల్ అవసరం వస్తే 3110 crores విలువైన ప్రిఫరెన్షియల్ షేర్లను కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టింది. ఓకే, అంటే 3110 కోట్లు. దానికి స్టీల్ ప్లాంట్ రీపే చేసింది. ఇవాళ కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీకు బడ్జెట్ 48 లక్షల కోట్లు. 48 లక్షల కోట్ల బడ్జెట్లో ఇలా తెలుగు ఎంపీల మద్దతు ఉండడం వల్లనే మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అవును, తెలుగు ఎంపీలు కనుక మద్దతు లేకపోతే మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉండడు. అయ్యా, మీరు బీహార్కు 59,000 కోట్లు ఇచ్చారు నిన్న కాకమన్నా, గుజరాత్కి అయితే ఎన్ని కోట్లు ఇచ్చారో తెలియదు. మేము ఏమడుగుతున్నాం, స్టీల్ ప్లాంట్కి 3110 కోట్లు ఇవ్వండి. గతంలో ఇచ్చారు. ఇస్తే ఆ డబ్బు తిరిగి మళ్ళీ స్టీల్ ప్లాంట్ చెల్లించింది. మళ్ళీ కూడా ఒక 3,000 కోట్లు ఇవ్వమంటున్నాం. అది కూడా షేర్ల రూపంలో ఇవ్వమంటున్నాం, బడ్జెట్ గ్రాంట్ కాదు. ప్రిఫరెన్షియల్ షేర్లు కొంటారు, అది రీపే చేస్తుంది స్టీల్ ప్లాంట్. ఈ 3,000 కోట్లు ఇవ్వలేరా అంటే నాకు అర్థం కాదు. 48 లక్షల కోట్లు కదా. బీహార్లో ఎన్నికలు ఉంటే 59,000 కోట్లు ఇచ్చారు కదా నితీష్ కుమార్ బెదిరిస్తే. గుజరాత్కు ఎన్ని కోట్లు ఇచ్చారు? ఒక్క ప్లాంట్ గుజరాత్లో మీకు ఒక్క వేదాంత ప్రాజెక్టుకు, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీ 33,000 కోట్లు. ఓకే, 1,50,000 కోట్ల పెట్టుబడిది 33,000 కోట్ల రాయితీ ఇచ్చారు. ఇది కాదా చూపెట్టండి, మీకు కావాలంటే గూగుల్లో కొట్టండి వస్తుంది. వేదాంత ప్రాజెక్ట్ ఎంత ఇచ్చారనేది 33,000 crore ప్రాజెక్ట్ ఇచ్చారు రాయితీలు. మరి స్టీల్ ప్లాంట్ 3,000 కోట్లు ఇవ్వమంటున్నామండి. అదే ఎంత కడుపు మండుతుంది తెలుగువాడిగా. 3,000 కోట్లు ఇవ్వమని అంటున్నాం. 3,000 కోట్లు 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో 3,000 కోట్లు ఇస్తే మీకు వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. NMDC నుంచి మీరు రా మెటీరియల్ సప్లై చేయండి,
వాటికి స్టీల్ ప్లాంట్ ప్రాసెస్లో చెల్లించుకుంటుంది. రెండు ప్రభుత్వ రంగ కంపెనీలే కదా, రెండు ప్రభుత్వమే కదా, ఓ రోజు అటో ఇటో చెల్లిస్తుంది. మీకు ఆటోమేటిక్గా వర్కింగ్ క్యాపిటల్ రా మెటీరియల్ వస్తే స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్ అవుతుంది. ఈ ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్ అయితే ఆటోమేటిక్గా స్టీల్ ప్లాంట్ లాభాలకు వస్తుంది. ఓకే, మీరు ఏం చేయాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ క్యాప్టివ్ మైన్స్. ఇది రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 27 ఆగస్టు అనుకుంటాడు, కన్నడ రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుమారస్వామి ఒప్పుకున్నాడు. క్యాప్టివ్ పవర్ ఐరన్ ఓర్ ప్లాంట్స్ లేరు. క్యాప్టివ్ ప్లాంట్స్ అంటే ఆ స్టీల్ ప్లాంట్కు మాత్రమే వాడుకునే ఇనుప ఖనిజాలు మైన్స్ ఇవ్వాలి. మీకు బయలడిల్లా 4 and 5లో విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇస్తామన్నారు. టైంకు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వక ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఇక ప్రైవేట్ వాళ్ళు ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు, చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది వాళ్ళు ఎవరో. ఇవాళ భారతదేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకు ఇనుప ఖనిజ గనులు ఉన్నాయి ఎక్సెప్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్. ఇప్పుడు విశాఖ ఏ పాపం చేసింది? ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు కూడా గనులు ఉన్నాయి. సొంత ఇనుప ఖనిజం ఉంటే గనులు ఉంటే ఏంటి లాభం అంటే 500 రూపాయలు కనుక రా మెటీరియల్ ఐరన్ ఓర్ తయారీకి ముడి పదార్థం అది. ఒకవేళ నీ సొంత ఐరన్ ఓర్ ప్లాంట్ ఉంటే 500 రూపీస్ అయితే నీవు బయట మార్కెట్లో కొనుక్కుంటే అదే ఐరన్ ఓర్ 4000 అవుతుంది. అసలు నీకు రా మెటీరియల్ కాస్ట్ ఒక పెద్ద కాంపోనెంట్ స్టీల్ ప్రొడక్షన్లో. నీకు ఇనుప ఖనిజం లేని స్టీల్ ఉత్పత్తి కాదు. మరి లాస్ రాదా నాకు చెప్పండి. మీరు ప్రైవేట్ కంపెనీలకో మిట్టలకోమో టాటాలకోమో జిందాలకోమో మీరు ఇనుప ఖనిజం గనులు ఇస్తారు. అవును, వాళ్ళు 500 రూపాయలు టన్నుకు ప్రొడక్షన్ చేసుకుంటారు రా మెటీరియల్. విశాఖ స్టీల్ ప్లాంట్కు మా సొంత ఇనుప ఖనిజం గనులు కేటాయించరు. విశాఖ స్టీల్ ప్లాంట్ 4000 రూపాయల మార్కెట్లో కొనుక్కోవాలి. ఇక రమ్మంటే లాస్ రమ్మంటే రాదా అండి? అవును, సింపుల్ లెక్క. మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు పబ్లిక్ సెక్టర్కి ఎందుకు ఇవ్వరు? మీరు ఒకే మినిస్ట్రీ కింద స్టీల్ మినిస్ట్రీ ఉంటుంది, మైన్స్ మినిస్ట్రీ ఉంటుంది. మరి దీనికి ఎందుకు క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వరు? దీనికి ఆన్సర్ చెప్పాలి. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు కదా మీరు. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రైవేట్ వాళ్ళకి కొనుక్కోమనండి మార్కెట్లో. ప్రైవేట్ వారుకోమో నీకు చీప్లా రా మెటీరియల్ ప్రొడక్షన్ అయ్యడానికి ఐరన్ ఓర్ మైన్ ఇస్తారు. ప్రైవేట్ వాళ్ళు లాభాలకు వచ్చింది, గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కలిసి నష్టాలు వచ్చిందంటారు. మేమేమి ప్రభుత్వ రంగంలో ఉన్నది కదా అని స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక బెనిఫిట్స్ అడగడం లేదు. ప్రైవేట్ ప్లాంట్లకు ఏమి ఇచ్చారో అదే ఇవ్వమంటున్నాం. ఓకే, ప్రైవేట్ ప్లాంట్లకేమో బ్యాంకులు లోన్లు ఇస్తాయి, కట్టకపోతే రైట్ ఆఫ్ చేస్తాయి, లేట్ అయితే రీషెడ్యూల్ చేస్తాయి, లేదంటే ఇంకా మూతపడితే దాన్ని హెయిర్ కట్ అని చెప్పి 100 రూపాయలు లోన్ ఇస్తే 10 రూపాయలు తీసుకొని ఓకే అంటారు. అరే మీకు గవర్నమెంట్లో ఉన్న స్టీల్ ప్లాంట్కేమో లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇవ్వమంటే ఇయ్యరు. 3000 కోట్ల షేర్లు పెట్టండి మళ్ళీ డబ్బులు రిటర్న్ ఇస్తారంటే ఇవ్వరు. మీరు ఆఖరకు ఇనుప ఖనిజ గనులు ఇవ్వరు. ఇచ్చిన గనులను తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారు. ఈ స్టీల్ ప్లాంట్ నష్టాలు వచ్చిందని మాట్లాడుతుంది. న్యాయం ఉందా చెప్పండి. దీనిపైన నేను ఓపెన్ డిబేట్కు రెడీ. మీరు ఇన్వైట్ చేయండి. తెలుగుదేశం అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారిని ఇన్వైట్ చేయండి. చెప్తాను నేను ఇందులో ఏ ఒక్క పాయింట్ అన్న తప్పు ఉంటే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఇలా మీరు రా మెటీరియల్ లేక వర్కింగ్ క్యాపిటల్ లేక స్టీల్ ప్లాంట్ మీరు నేచురల్ డెత్ తీసుకొస్తున్నారు. మీకు దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్గా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్లో దీన్ని మెర్జ్ చేయండి. భారతదేశంలో ఉన్న అన్ని స్టీల్ కంపెనీలు ఒక స్టీల్ సేల్ కింద తీసుకురండి. ఇలా భారతదేశంలో బ్యాంకులందరినీ ఒక బ్యాంకులో తేవాలని చూస్తున్నారు కదా. అవును, ఇలా బీజేపీ విధానం కదా, 1 నేషన్ 1 మార్కెట్, 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 రేషన్ కార్డ్. వై నాట్ 1 నేషన్ 1 స్టీల్ ప్లాంట్? ఇది మీ ప్రభుత్వ విధానమే, నాది కాదు కదా. అవును, 1 నేషన్ 1 బ్యాంక్. ఇలా మీరు ఎన్ని బ్యాంకులు మెర్జర్ చేస్తున్నారు? బ్యాంకులు మెర్జర్ కలుపుతున్నారా లేదా? విలీనం చేస్తున్నారా లేదా? దానికి ఏం చెప్తున్నారు? బ్యాంకులని విలీనం అయితే ఒక పెద్ద బ్యాంకు బలమైన బ్యాంక్ తయారవుతుంది అంటున్నారు. ప్రపంచంలో పోటీ పడే బలమైన బ్యాంక్ తయారవుతుంది. నేను కూడా అది అంటున్నా. అవును, మా విశాఖ స్టీల్ ప్లాంట్ను తీసుకెళ్లి 1982 కన్నా ముందు నాకు గుర్తున్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ పార్ట్ ఆఫ్ ద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మీరు సేల్లో భాగమే అది, మళ్ళీ సేల్లో భాగం చేయండి. అప్పుడు ఏం నష్టం ఏం లాభం అంటే సేల్కి ఇనుప ఖనిజం గనులు ఉన్నాయి. అవును, ఇప్పుడు మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కన్నా ఇనుప ఖనిజం గనులు కేటాయించండి. లేదు మీరు కేటాయించలేరు అనుకోండి, సేల్లో మెర్జ్ చేస్తే సేల్కు ఇంకా 100 ఏళ్ళు ప్రొడక్షన్ చేసే గనులు ఉన్నాయి, వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు వన్స్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అది కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఆటోమేటిక్గా దానికి ఉన్న ఇనుప ఖనిజం గనులు ఇది వాడుకుంటుంది, దానికి ఉన్న క్యాపిటల్ ఇది వాడుకుంటుంది. ఈ పని ఎందుకు చేయాలని అడుగుతున్నాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఎందుకు మెర్జ్ చేయరు?
ఇది మెర్జ్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది కదా. మీరు 1982 వరకు సేల్లో భాగమే కదా, సింపుల్ ల్యాక్ క్యాలిక్యులేషన్ కదా. ఇక ఇవాళ పరిస్థితి ఏంటి? పార్లమెంట్కి ఇచ్చిన రిప్లైలో కేంద్ర ప్రభుత్వం చెప్పి 5,000 పోస్టులు వేకెంట్ ఉన్నాయి స్టీల్ ప్లాంట్లో, 5,000 పోస్టులు వేకెంట్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ 80 మంది రిటైర్ అవుతున్నారు, ఫ్రెష్ రిక్రూట్మెంట్ లేదు. ఫలితంగా ఏమవుతుంది? ఇప్పుడు ఒక బ్లాస్ట్ పని అది టెక్నాలజీ. మీరు అది ఒక హోటల్ కాదు, 10 మంది పనిచేసే దగ్గర 7 పని చేసినా హోటల్ మూతపడద్దు, దెబ్బతినదు, టెక్నికల్ ఫెయిల్యూర్ ఉండదు, మ్యాక్సిమం అయితే అందదు, సర్వీస్ లేట్ అవుతుంది. కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ఏమవుతుంది? నీకు మ్యాన్ పవర్ లేకపోతే అవి ఒక బ్లాస్ట్ పని దగ్గర 10 మంది పనిచేయాల్సింది 7 పని చేస్తే సేఫ్టీ సమస్యలు వస్తాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ ప్లాంట్ కోసం భూమిని ఇచ్చిన వాళ్ళకి ఇప్పటికీ కూడా పూర్తిగా అదొక సమస్య. నేను ప్లాంట్ నడిపించానని చెప్తాను. మీరు 5,000 ఉద్యోగాలు ఖాళీగా పెడితే స్టీల్ ప్లాంట్కి ఆపరేషనల్ డిఫికల్టీస్ రావా? మీరు స్టీల్ ప్లాంట్ కదండి, అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కదా. నేను పల్లా శ్రీనివాసరావు గారికి ట్రై చేస్తున్నాను సార్, వస్తే ఇప్పుడే మనం లైవ్లో తీసుకున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కదా అది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కనుక మీరు సరైన మ్యాన్ పవర్ లేకపోతే అది టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఆపరేషనల్ డిఫికల్టీస్ వస్తాయి. ఓకే, మీరు స్టీల్ ప్లాంట్లో పనిచేసే కాంట్రాక్టర్లకు 6 నెలలుగా జీతాలు లేవు. అవును, అసలు పర్మనెంట్ ఎంప్లాయీస్కి సాలరీస్ లేట్ అవుతున్నాయి. ప్రావిడెంట్ ఫండ్లో జమ చేసిన డబ్బు స్టాట్యుటరీ చట్టం, ఒక ప్రైవేట్ వాడు కనుక పిఎఫ్లో జమ చేయకపోతే వన్ పైన లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. ఇలా పిఎఫ్లో డబ్బులు జమ అయితే లేదు, రిటైర్ అయితే డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది మిస్టేక్ ఆఫ్ ద స్టీల్ ప్లాంట్. ఇలా ఇప్పుడు నేను చెప్పిన సూచనలు కనుక పాటిస్తే ఎన్ష్యూరింగ్ ఫుల్ కెపాసిటీ ప్రొడక్షన్, పూర్తి స్థాయిలో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి జరగాలి. దానికి అవసరమైన రా మెటీరియల్ సరఫరాకు ఏర్పాటు చేయాలి. అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ను కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి మళ్ళీ వెనక్కు తీసుకోమనండి. లేదు స్టీల్ దాటా విండోలో కలపమనండి. ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టీల్ దాటా విండో దగ్గర డబ్బులు ఉన్నాయి, రా మెటీరియల్ ఉంది. ఈ పని ఒక సొంత ఇనుప ఖనిజం గనులు ఇవ్వండి. అవును, ఈ డిమాండ్లు చేస్తుంటే ఇవి లేకుండా మీరు రాజీనామాలు చేస్తారమ్మా. ఎందుకంటే రాజీనామాలు సార్, గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి అక్కడ సభ పెట్టారు. గతంలో ఆయన పోటీ చేశారు. ఓకే, గెలడం ఓడడం అన్నది గాజువాక ప్రజలతో ఆయనకి సంబంధం ఉన్నది. లక్షల ఓట్లు కూడా తెచ్చుకున్న పరిస్థితి. ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. మోదీ గారికి ఈయన ఏదైనా చెప్పగల కెపాసిటీ ఉన్న వ్యక్తి. అసలు చంద్రబాబు నాయుడు మద్దతు లేకపోతే గవర్నమెంట్ పడిపోతుందండి. అవును, మీరు టీడీపీ జేడీయూ మద్దతు లేకపోతే మోడీ ప్రభుత్వం పడిపోతుంది. ఇంతకన్నా మంచి అవకాశం ఇంకేముంటుంది చెప్పండి. అవును, అదే నితీష్ కుమార్ బెదిరిస్తలేడా? అవును. ఇప్పుడు మీకు గమనించండి, లాటరల్ ఎంట్రీ పద్ధతిలో సివిల్ సర్వీసెస్లో ఉద్యోగాలు అనౌన్స్ చేసింది యూపీఎస్సీ 45 పోస్టులకు. అంటే డైరెక్టర్, జాయింట్, మీకు డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ లెవెల్లో. చిరాగ్ పాస్వాన్ వ్యతిరేకించాడు, నితీష్ కుమార్ వ్యతిరేకించాడు. ఇమ్మీడియట్గా మోడీ ప్రభుత్వం దిగొచ్చింది, క్లోజ్ చేసింది. మరి వాళ్ళు చేయించుకోగలిగారు కదా. వాళ్ళు ఓపెన్గా చిరాగ్ పాస్వాన్ ఓపెన్గా డిఫర్ అయ్యాడు. మేము అంగీకరించే ప్రసక్తే లేదన్నాడు జేడీయూ, ఎల్జేపీ. ఇమీడియట్గా విడ్రా చేసుకుంది మోడీ ప్రభుత్వం. ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ చిరాగ్ పాస్వాన్ వ్యతిరేకిస్తున్నాడు. మీరు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఎందుకంటే కమిట్మెంట్ ఇచ్చి. అఫ్కోర్స్ బీజేపీ కమిట్మెంట్ కనుక అమలు అవుతుందేమో తెలియదు, కానీ లాటరల్ ఎంట్రీ అయితే విడ్రా చేసుకున్నది కదా. ఎందుకు విడ్రా చేసుకున్నా మీరు? అంటే మీరు మిత్రపక్షాల నుంచి ఒత్తిడి ఇచ్చారు కదా. బీహార్ మిత్రపక్షాలకు ఆ ధైర్యం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మిత్రపక్షాలకు ఎందుకు ఉండదు అంటున్నాను. స్టీల్ ప్లాంట్కు కనుక మేము ఏమడుగుతున్నాం? కేంద్ర ప్రభుత్వం డబ్బులు అడగడం లేదు, మీరు ఏమీ అడగలేదు కదండి. కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా భారం అవుతుంది నాకు చెప్పండి. ఇది అవును, ఏ రకంగానూ భారం కాదు కదా. భారం కాని సొల్యూషన్ అడుగుతున్నాం కదా. భారం కాని సొల్యూషన్ అడిగితే ఎందుకు సాల్వ్ చేయాలంటున్నాను. అంటే ఇది మరి ఎందుకు చేయడం లేదని మీరు అడగచ్చు. ఏమీ లేదు, స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి ఇంకా దించి ఇక అది భారీగా నడవలేని పరిస్థితి తీసుకొస్తే అప్పుడు పబ్లిక్ ఒపీనియన్ ఏముంటుంది? ఎందుకయ్యా దీన్ని ఉంచుకుంటున్నా రమ్మండి అంటారు. ఎవరైనా అంతే కదా. ఇంట్లో పాలివని బర్రుంటే ఏం చేస్తాం మనం? ఇంకా పాలివ్వడం లేక దిగుబడి లేదు కానీ అయ్యా అమ్మే రాదంటారు అంతే. కానీ ఎవరైనా ఒక ఇంట్లో పాడి ఆవు, పాడి పశువు ఉంటే అమ్మరు, పాలు ఇవ్వకపోయినా ఉంచుకుంటారు. మేమేమంటున్నాం? అట్లా కూడా అంటలేము. అయ్యా స్టీల్ ప్లాంట్ లాభాల్లో వస్తుంది, కెపాసిటీ పెంచుకోవచ్చు, భూమి ఉన్నది, మీ స్టీల్ విధానము, దీన్ని బాగు చేయండి. దీనికి మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, న్యాయం చేయండి అంటున్నాం. న్యాయం చేస్తే స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా నడుస్తుందండి. అవును, అన్యాయం చేస్తున్నారు కదా. ఇది కావాలని ప్రైవేట్ వాళ్ళ కారు చౌక అమ్మటానికి
క్రియేట్ చేస్తున్న ఒక కుట్ర ఇది. ఇట్స్ ఎ కాన్స్పిరసీ అగెన్స్ట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. ఇట్స్ ఎ కాన్స్పిరసీ. ప్రైవేట్ వారికి కారు చౌకగా, ఎందుకంటే 2-3 లక్షల కోట్ల భూములు ఉన్న కంపెనీ ఇది. దీన్ని పప్పు బెల్లాల్లాగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మటానికి జరుగుతున్న కుట్ర ఇది. ఈ కుట్రను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కోకపోతే అన్యాయం ఏంటంటే అధికారంలో ఉన్నవారు అడగరు, ప్రతిపక్షంలో ఉన్నవారు అడగరు. అందరూ కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలంటే భయపడాల్సిందే. అవును. ఇంత అన్యాయం. ఆంధ్రప్రదేశ్లో 25 మంది ఎంపీలు ఉన్నారు. ఎందుకు అడగరు మీరు? దీనికి చెప్పండి. నేను చెప్పేది తప్పని చెప్పండి. సార్ నాగేశ్వర్ చెప్తున్న వాదన తప్పు అని చెప్పండి మీరు. నా వాదనలో ఏమైనా తప్పు ఉంటే నేను ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్. అంటే ఈ కాన్స్పిరసీలో మీరు భాగమవుతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఈ కాన్స్పిరసీని ఛేదిస్తారా? ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు తేల్చుకోవాల్సిన అంశం. ఓకే సార్, మరొక అంశం విషయానికి వస్తే ఏపీలో 3 ఐపీఎస్లు వేటు అనే అంశం అన్నది కలకలం రేపుతుంది. ఏంటి, ఏ రాజకీయ నాయకులైనా ఐఏఎస్ ఐపీఎస్ ఒక ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళని బలిపోషణలు చేస్తున్నారా, లేకపోతే వీళ్ళే శృతి మించుతున్నారా? రెండు ఉండవచ్చు. స్పెసిఫిక్గా ఈ కేసులో ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ జరగాలి, కోర్టు ముందుకు పోవాలి. మనం ఇక్కడ కూర్చొని నిర్ణయాలు చెప్పలేము. కానీ ఆరోపణలు మాత్రం సీరియస్. ఒక పారిశ్రామికవేత్తకు సహకరించడానికి కావాలని కేసు పెట్టి ఆ జత్వానీని హింసించారు అన్నది ఆరోపణ. ఇది వెరీ సీరియస్ ఆరోపణ. ఎందుకంటే ఒక కాన్స్పిరసీలో ఐపీఎస్ అధికారులు భాగస్వాములు అన్న ఆరోపణ మామూలు ఆరోపణ కాదు. ఒక పొలిటీషియన్, ఇండస్ట్రియలిస్టు నెక్సెస్లో ఒక ఐపీఎస్ అధికారులు భాగమై వారికి సహకరించారు, దానికి ఒక నటిని బలి చేశారు అన్నది ఆరోపణ. లేదు ఇదంతా ఒక ఎక్స్టార్షన్ రాకెట్ కావాలని చేస్తున్నారన్నది ప్రత్యర్థుల వాదన. అందువల్ల ఈ ఆరోపణ చాలా సీరియస్ అంశం కనుక అందులో ఐపీఎస్ అధికారులతో లింక్ అయి ఉన్నది. మరి ఇండియన్ పోలీస్ సర్వీస్ సస్పెన్షన్ అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సర్వీసులు వీళ్ళు రాష్ట్రాల్లో పనిచేయచ్చు, కానీ దే ఆర్ గవర్న్ బై ద ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్. దే ఆర్ గవర్న్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందువల్ల భారత ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోదు. అందువల్ల ఖచ్చితంగా ఒక సమగ్ర విచారణ జరగాలి. ఎందుకంటే ఇది చట్టాన్ని కాపాడాల్సిన వారు చట్ట ఉల్లంఘనకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సహకరించాలన్న ఆరోపణ మామూలు ఆరోపణ కాదు. అవును. సో అందువల్ల మీకు ఒక నార్మల్ క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వడమే పెద్ద తప్పు అంటే ఈ యొక్క పెద్ద కాన్స్పిరసీలో భాగం కావడం అనేది మామూలు తప్పు కాదు. అందువల్ల ఖచ్చితంగా దీనిపైన ఐపీఎస్ అధికారుల సంఘం స్పందించాలి, కేంద్ర సంస్థలు విచారణ జరపాలి, నిష్పాక్షికమైన విచారణ జరపాలి. ఎందుకంటే సమస్య ఆంధ్రప్రదేశ్లో ఏది నిజము అనే దాంతో సంబంధం లేదు. నువ్వు ఏ పార్టీ వైపు ఉన్నావు అనే దాంతోనే సంబంధం. నిజము అబద్ధము అనేది ఉండదు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఏ పార్టీ వైపు ఉన్నావు అన్నది. నీవు టీడీపీ వైపు ఉంటే ఒక వాదన, అది బుడమేరు వరదలు కావచ్చు, అది జత్వాని వ్యవహారం కావచ్చు, అన్నిటిగా ఒకటే. నీవు బుడమేరు వరదలు వైసీపీ నేతల ఆక్రమణల వల్లే వచ్చిందని టీడీపీ అంటది, చంద్రబాబు నాయుడిని ఇల్లు కాపాడుకోవడానికి వచ్చిందని వైసీపీ అంటది. నిజమేంటో ప్రజలు తెలియాలి. అలాగే జత్వాని వ్యవహారంలో ఐపీఎస్ అధికారులు జిందాల్ని కాపాడటానికి, వైసీపీ నాయకుల్ని కాపాడటానికి నటి జత్వానీని హింసించారు అన్నది టీడీపీ వాదన. లేదు ఇదంతా కావాలని రాజకీయ కక్షతో చేస్తున్నారు అన్నది వైసీపీ వాదన. మీరు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా తీసుకోండి, పడవలు వచ్చి కొట్టుకున్నాయి, అది వైసీపీ వాళ్ళ పడవలే అని టీడీపీ వాదన. ఇది వరదల నుంచి తమ వైఫల్యాన్ని దృష్టి మళ్లించడానికే చేస్తున్నారు అన్నది వైసీపీ వాదన. మీరు ప్రతి ఒక్కటి తీసుకోండి. ఆఖరికి నిన్నకాక మొన్న వరదలు వస్తాయని సోషల్ మీడియాలో మళ్ళీ బుడమేరకు వరదలు వస్తాయన్నది ఒక వదంతి వ్యాపించింది. మళ్ళీ ఆ వదంతి వ్యాపించిన దానికి కూడా వైసీపీ కారణం టీడీపీ అంటది, మాకు సంబంధం లేదని వైసీపీ అంటది. అందువల్ల మీరు ఆంధ్రప్రదేశ్లో వర్షం పడితే అది టీడీపీ వల్లనే పడ్డది, పడకపోతే అది వైసీపీ వల్లనే పడలే. ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ వస్తే అది వైసీపీ వల్ల వచ్చింది, తుఫాన్ రాకపోతే అది టీడీపీ ఆపింది తుఫాన్. ఇలా అలా తయారై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. అందువల్ల ఏది నిజమని మళ్ళాంటి వల్ల నిర్ణయించలేము. ఎందుకంటే మీడియాలో కూర్చొని ప్యారలల్ ట్రయల్ నడపడం దేనిపైనైనా కరెక్ట్ కాదు.
సమాంతరంగా విచారణ, ఎందుకంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, మెటీరియల్స్, ఎవిడెన్స్లు అన్నీ మన దగ్గర ఉండవు. అవన్నీ ఉంటే మనమైనా కొంత గొప్ప, నేనైనా మీరైనా కొంత గొప్ప స్టడీ చేసి లీగల్ పరిజ్ఞానంతో మాట్లాడారు. అంటే మిగతా ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైనా ఒకవేళ తప్పులు చేసిన వాళ్ళు ఉంటే ఒక లెసన్ కింద ఉంటుంది సార్. 100% ఉండాలి ఇక్కడ. అవును, ఎగ్జాంపులరీ పనిష్మెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే హయ్యర్ ద ర్యాంక్ మోర్ గ్రేటర్ ద రెస్పాన్సిబిలిటీ కదా. సో ఇలాంటి పనికిమాల వ్యవహారాల్లో ఇదే నిజమైతే ఇది చాలా పనికిమాల వ్యవహారం కదా. అవును, ఆ పనికిమాల వ్యవహారాల్లో సీనియర్ ఐపీఎస్ అధికారులు భాగమయ్యారు అంటే మామూలు విషయం కాదు. అవును, అందుకని అనేది ఐపీఎస్ అధికారుల సంఘం కూడా స్పందించాలి. ఒకవేళ మీ కొలిగ్ నిజాయితీ పరుడై తప్పు చేయకుండా రాజకీయ కక్షలో భాగమైతే యు కమ్ టు ద సపోర్ట్ ఆఫ్ దోస్ ఆఫీసర్స్. అది కూడా అన్యాయమే కదా. లేదు మీ కొలీగ్స్ కనుక తప్పు చేశారని మీకు సమాచారం ఉంటే, మనకున్న సమాచారం వాళ్ళకు ఉంటుంది కదా, ఉంటే మీరు పబ్లిక్ అనండి వాళ్ళకి వ్యతిరేకంగా. అందువల్ల ఐపీఎస్ అధికారుల సంఘం కూడా రెస్పాండ్ కావాలి అంటారు, ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘం. ఎందుకంటే ఏదైనా ప్రమాదకరమే. వారు అందులో ఆ క్రైమ్లో భాగమైనా చాలా ప్రమాదకరం. క్రైమ్లో భాగం కాక పొలిటికల్ గేమ్లో వాళ్ళు విక్టిమైనా అది కూడా బాధాకరమే. అందువల్ల ఈ 2 వర్షన్స్ ఉన్నాయి కనుక మరి ఐపీఎస్ అధికారుల సంఘం రియాక్ట్ కావాలి కదా, కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ కావాలి కదా. ఇది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వ్యవహారమే కాదు, ఆల్ ఇండియా సర్వీసెస్ యొక్క ఇమేజ్కి సంబంధించింది కదా, ఇండియన్ పోలీస్ సర్వీసెస్ యొక్క ఇమేజ్కి సంబంధించింది. సో ఎందుకంటే నేను నేషనల్ పోలీస్ అకాడమీలో దాదాపు 15 ఏళ్ల పాటు పాఠాలు చెప్పాను. ఐపీఎస్ ప్రొబేషనర్లకు, ఈవెన్ ఐజీ ర్యాంక్ ఆఫీసర్స్ వరకు కూడా క్లాసులు చెప్పాను. సో అందువల్ల ఐ నో వాట్ ఈస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అని. ఒక ఇయర్ చెప్పలేదు, 10 మోర్ దెన్ 10 to 15 ఇయర్స్ చెప్పాను క్లాసులు. ఎవ్రీ ఇయర్ కనీసం 3 నెలల్లో 3 to 4 days వెళ్ళి క్లాసులు చెప్పేవాడిని. అందువల్ల నాకు అనుబంధం ఉంది కనుక చెప్తున్నాను. ఈవెన్ సెంట్రల్ సర్వీసెస్ క్యారెక్టర్ ఇప్పుడు ఈ మంత్లో కూడా 25th రోజు మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో అదర్ దెన్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అన్ని రకాల సెంట్రల్ ఇంక్లూడింగ్ ఐపీఎస్ 250 మంది అధికారులకు ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో మీకు ఫౌండేషన్ కోర్స్ జరుగుతుంది. ఈ మంత్ 25th రోజున నేను మధ్యాహ్నం 2 నుంచి 4:30 దాకా 2:30 to 4 మాట్లాడేది కూడా. అందువల్ల ఆ సెంట్రల్ సర్వీసెస్ ఆఫీసర్ల శిక్షణలో భాగమైన వ్యక్తిని ముస్తోరిలో ఐఏఎస్ వాళ్ళకు క్లాసులు చెప్పొచ్చాను. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఐపీఎస్ వాళ్ళకి, ఈ మంత్ కూడా చెప్తున్నాను. అందువల్ల ఆ అనుబంధంతో చెప్తున్నాను సెంట్రల్ సర్వీసెస్ యొక్క విశిష్టత ఏంటి, సెంట్రల్ సర్వీసెస్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ప్రాశస్త్యం ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, రాజ్యాంగ రీత్యా వాటిని ఎందుకు ఏర్పాటు చేశారు. సర్దార్ పటేల్ ఈ సర్వీస్ని ఏర్పాటు చేస్తూ సర్వీస్ గురించి మాట్లాడుతూ స్టీల్ ఫ్రేమ్ అంటాడు. అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ 2 ఉంటారు మన దగ్గర రాజ్యాంగం ప్రకారం. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఐఏఎస్ నుంచి మొదలుకొని దిగువ స్థాయి వరకు అధికారులు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ 5 ఏళ్ళకి ఒకసారి మారుతారు. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ పర్మనెంట్. ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ మధ్య సంబంధం ఏంటి? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ త్రూ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా లా అండ్ ఆర్డర్ ఎవరి ద్వారా అవుతుంది? హోంమంత్రి ద్వారా లా అండ్ ఆర్డర్ కరగదు, మళ్ళీ డీజీపీ దాన్ని లా అండ్ ఆర్డర్ అయ్యేది, మళ్ళీ ఎస్పీల దాన్ని. అందువల్ల మీరు ఇప్పుడు ఒక ఫైనాన్స్ మినిస్ట్రీలో డబ్బులు శాంక్షన్ కావాలంటే శాంక్షన్ చేసేది ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, డబ్బులు ఇచ్చేది ఫైనాన్స్ సెక్రటరీ. అందువల్ల మీకు వీళ్ళ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ త్రూ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. అందువల్ల ఇదొక స్టీల్ ఫ్రేమ్ అలాగా ఉండాలి అంటారు సర్దార్ పటేల్. అంటే ఏంటి? రాజ్యాంగానికి లోబడి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ రాజకీయ అవసరాలకు అనుగుణంగా వ్యవహారాలు జరుపుతారు. కానీ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్న ఆఫీసర్స్ ఒక స్టీల్ ఫ్రేమ్ లాగా ఉండి కాన్స్టిట్యూషన్కు, లాకు మాత్రమే లాయాలిటీగా ఉంటూ, విధేయంగా ఉంటూ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ దారి తప్పితే అవసరమైనప్పుడు అప్రమత్తం కూడా చేయాలి. ఇది రాజ్యాంగం ప్రకారం అంగీకరించలేము, చట్టం ప్రకారం అంగీకరించలేము. ఎందుకంటే ఆ ఫెసిలిటీ కొరకే ఆల్ ఇండియా సర్వీస్కి ఆ క్యారెక్టర్ ఇచ్చారు. దే ఆర్ రిక్రూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మీకు చాలామంది తెలియదు. ఇప్పుడు ఒక ఐపీఎస్ అధికారి, ఐఏఎస్ అధికారికి ఆర్డర్స్ ఎవరిస్తారు? ముఖ్యమంత్రి ఇవ్వడు, వాళ్ళ పోస్టింగ్ ముఖ్యమంత్రి ఇస్తాడు. ఉద్యోగం ఇచ్చేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దే గెట్ ది అపాయింట్మెంట్ ఆర్డర్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చూడండి ఎంత పవర్. మనకు ఎవరికైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద చిన్న ఉద్యోగం ఎవరికైనా వస్తుంది అపాయింట్మెంట్ ఆర్డర్. ఎందుకు ఇస్తారు అది? వాళ్ళు ఆల్ ఇండియా సర్వీసెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ గ్రీవెన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళ సర్వీస్ రూల్స్ను మానిటర్ చేస్తుంది. కానీ వీళ్ళు పనిచేసేది రాష్ట్రంలో పనిచేస్తారు. మధ్యలో డిప్యుటేషన్ మీద కొన్నేళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తారు. మరి ఏ స్టేట్ అయినా కానీ ఇంకో స్టేట్లైనా పనిచేయాలి.
నీకు ఇక్కడే పనిచేయాలని రూల్ ఏం లేదు. నీకు ర్యాంక్ వస్తే నీ సొంత స్టేట్లో దొరకచ్చు. తెలుగువాడు వెళ్ళి అరుణాచల్ ప్రదేశ్లో ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, కాశ్మీర్ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు. ఈ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చారంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్తో ఆ రిలేషన్స్ ఎలా ఉండాలి అన్నదానికి ఇచ్చారు. నువ్వు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చేసే పనులన్నింటిలో ఒక స్టీల్ ఫ్రేమ్గా ఉండాల్సిన ఆఫీసర్సే భాగమైతే ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ ఇంటగ్రిటీ ఆఫ్ ద సెంట్రల్ ఆల్ ఇండియా సర్వీసెస్. అందువల్ల ఇది వెరీ సీరియస్ కామెంటరీ ఆన్ ఆల్ ఇండియా సర్వీసెస్. ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన ఇష్యూ కాదు. అందుకే నిజాలు బయటపడాలని చెప్పేది. సార్ హైడ్రా తరహాలో ఏపీలోని కూడా వ్యవస్థను ఏర్పాటు చేయాలంటున్నారు మంత్రి నారాయణ గారు. ఇది రాజకీయ స్టేట్మెంట్ అనుకోవాలా, లేకపోతే ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎక్కడైనా ఉంటుంది. ఎందుకు తెలంగాణలోనే చెరువులు లేవు, తెలంగాణలోనే కబ్జాదారులు ఉండరు, తెలంగాణలోనే అవినీతితో కూడుకున్న అధికార యంత్రాంగం ఉండదు, తెలంగాణలోనే గ్రీడీ బిల్డర్లు ఉండరు, తెలంగాణలోనే ఆక్రమణ చేసేటువంటి పెద్ద మనుషులు ఉండరు. ఇది అంతటా ఉంటారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, దేశంలో ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్పారు కదా, బుడమేరు ఆక్రమణల వల్లనే బుడమేరుకు వరదలు వచ్చాయని. అది పార్ట్ ఆఫ్ ద స్టోరీ. వాస్తవానికి బుడమేరుకు వరదలు రావడానికి 4 కారణాలు. ఒకటి, బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు పడ్డాయి, అది ప్రకృతి చేసింది, మనం చేసింది లేదు. 2, బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో ఆ చెట్లు నరికివేయడము, డిఫారెస్టేషన్ వల్ల ఆ వాటర్ను హోల్డ్ చేసుకోలేకపోయింది. లేకుంటే ఎక్కడికక్కడికి భూమిలో ఇనికిపోతుంది. అదంతా వచ్చి మీకు ఆటోమేటిక్గా బుడమేరులో వచ్చేసింది. తర్వాత మీకు బుడమేరు నుంచి వాటర్ వెళ్ళి కొల్లేరుకు చేరుతుంది. కొల్లేరు ఆక్రమణ వల్ల ఇప్పుడు బుడమేరు ఆక్రమణ గురించి మాట్లాడుతున్నారు, కొల్లేరు ఆక్రమణ గురించి ఎవరు మాట్లాడుతున్నారు. మరి ఎందుకు మరి అసలు కొల్లేరు ఎంత కృషించిపోయింది? మీరు ఒక ఆంధ్రప్రదేశ్లో నా వయసు కాదు ఉన్నవారు ఎవరన్నా అడగండి. ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ కింద కొల్లేరు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, 40 ఏళ్ళ కింద కొల్లేరు ఎట్లుండి, ఇప్పుడు ఎట్లుంది. ఎందుకంటే నేను 30 ఏళ్ళ కింద చూశాను, 3 ఏళ్ళ కింద చూశాను కొల్లేరు. నేను అనుభవంతో చెప్తున్నా, కొల్లేరు ప్రాంతం అంతా తిరిగాను. సో కొల్లేరులో ఉన్నటువంటి ఏరియా ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లేక్స్. సో ఒక అద్భుతమైన సరస్సు. కానీ ఆ కొల్లేరు సరస్సు రోజు రోజుకు తగ్గిపోతూ వస్తుంది. అప్పుడైతే బుడమేరు వాటర్ కొల్లేరులోకి వెళ్తారు, కానీ కొల్లేరులో ఆక్రమణ వల్ల దాని క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. అది వాటర్ అది తీసుకోవడం లేదు. ఎందుకంటే వాటర్ ఇప్పుడు ఉన్న దాంట్లో కెపాసిటీ ఉంటే తీసుకుంటుంది. సో అది ఎదురుకొడుతుంది వాటర్. అందువల్ల మన బుడమేరుకు వరదలు వచ్చాయి. ఇదో కారణం. డెఫినెట్గా 3వ కారణం ఉప ముఖ్యమంత్రి చెప్పినట్లు బుడమేరులో ఆక్రమణలు కూడా ఉన్నాయి. సో ఆ ఆక్రమణలో వైసీపీ వాళ్ళు ఆక్రమించారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు అయితే ఎవడైతే ఆక్రమణకు పార్టీ కలర్ ఉంటుందా? అని ఏ పార్టీ వాడైనా ఆక్రమించవచ్చు, ఏ పార్టీ వాడైనా ఏ పార్టీలో చేరవచ్చు. దీన్ని పొలిటికల్ యాంగిల్లో కాకుండా ఆక్రమణలుగా చూడండి. వైసీపీ వాళ్ళు ఆక్రమిస్తే తీసేస్తారు, టీడీపీ వాళ్ళు ఆక్రమిస్తే ఊరుకుంటారా? సో ఈ ఆక్రమించిన వైసీపీ వాళ్ళు మీరు మళ్ళీ స్వాధీనం చేసుకుంటే టీడీపీలకే వస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు జగన్ తిడుతూ అప్పుడు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. మన తెలియదు ఇదంతా. సో అందువల్ల ఆక్యుపేషన్ ఆక్రమించడం అనేది క్రైమ్కు పాలిటిక్స్తో సంబంధం లేదు. యూ యాక్ట్ అపాన్ ఇట్. ఇంకా వైసీపీ వాళ్ళది ఇంకా నయం కదా, టీడీపీ సొంత పార్టీ వాళ్ళు ఎలా ఒత్తిడి ఉంటుంది. వైసీపీ వాళ్ళ మీద మీకేం టెన్షన్ లేదు కదా, తీసిపడేయండి, ఒక్కని కూడా ఉంచకండి, మేము సంతోషపడతాం కదా. మరి ఎందుకు? అందువల్ల బుడమేరు ఆక్రమణలు ఉన్నాయని ప్రభుత్వమే చెప్పింది కనుక ఖచ్చితంగా ఆక్రమణలను గుర్తించి వాటిని రిమూవ్ చేయాలి. మీరు హైడ్రా లాంటి వ్యవస్థ పెడతారా, ఇంకే వ్యవస్థ పెడతారా తర్వాత సంగతి. తెలంగాణలో హైడ్రా పాపులర్ అయిపోయింది కదా. హైడ్రా ఎంత పాపులర్ అయిందంటే గరకపాటి గారి ప్రవచనాల్లో కూడా హైడ్రా ఎంటర్ అయింది. నేను ఈ మధ్య చూశాను. గరకపాటి గారి గొప్పతనం అది. ఆయన చాలా అద్భుతంగా చెప్పాడు హైడ్రా గురించి. ఒక అతను భూమి కొనుక్కుందామని అనుకుంటాడు, ఒక చోట ఒక వెంచర్లో విల్లా కొనుక్కుందాం అనుకుంటాడు, కానీ ఎందుకో కొనడు. ఆ విల్లా రేటు విపరీతంగా పెరుగుతుంది. ఇక బాధపడుతుంటారు, రోజు కూర్చోడం, కొంటే బాగుండు, ఇంత పని అయింది. ఇంకో వాడు కొన్నాడు, ఇంత లాభం పొందాడు, వీడు కొన్నాడు, అంత లాభం పొంది, 2 కోట్ల విల్లా 8 కోట్లు అయింది, అబ్బా ఇంత నష్టమైంది అని బాధపడుతుంటాడట. సడన్గా ఈ లోపల హైదరాబాద్ వచ్చి కూల్చేస్తారట. కూల్చేసే వరకు అబ్బా భగవంతుడు అందుకే నాతో కొనిపించలేదు, భగవంతుడు ఏ పని చేసినా మన మంచి కొరకే చేస్తాడు, భగవంతుని దయ. కొన్ని ఉంటే అన్యాయం అయ్యేవాడిని కదా, కొన్ని ఉంటే 2 కోట్లు కూడా పోయేవి కదా. సో అందువల్ల భగవంతుడు ఎంత గొప్పవాడు అనుకుంటాడట. సో అట్లా గరకపాటి గారి ప్రవచనాల్లో కూడా హైడ్రా ఎంటర్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కదా. సో హైడ్రా అంత పాపులర్ అయిపోయింది కదా.
హైడ్రా గురించి మాట్లాడితే తంతం కొడతామని తిట్లు తిడుతున్నారు. హైడ్రా గురించి మాట్లాడితే రకరకాల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల హైడ్రా హెస్ బికమ్ ఏ పోలరైజింగ్ పాయింట్. మీకు అది మీముల్లో వస్తుంది, సినిమాల్లో వస్తుంది, ప్రవచనాలకే ఎంటర్ అయింది కదా. సో అందువల్ల డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ పోదు హైడ్రా, సో ఆటోమేటిక్గా పోతుంది కదా. సో ఫండమెంటల్ పాయింట్ ఆక్రమణలు అవకాశం అంటే చంద్రుని పైన కూడా ఉంటాయి. మన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, మీరు చంద్రుని దగ్గర పోయి కూడా ఆక్రమించుకోకపోతే చూడండి. ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఏదో గ్రహ శకలం భూమి వైపుగా దూసుకెళ్తూ వస్తుందట. 2029లో దగ్గరగా వస్తుంది, 2036లో ఒకసారి దాంట్లో కూడా ఏమైనా ఛాన్స్ అంతపై ఆక్రమించుకుంటారు. అంగారగ్రహం మీద ఛాన్స్ ఇవ్వండి, ఆక్రమించుకోకపోతే చూడండి. మీరు ఇమీడియట్గా పోయి అక్కడ ఆక్రమణలు మొదలైతాయి. అందువల్ల ఆక్రమణలకు గ్రహాలతో సంబంధం లేదు. ప్రపంచ చరిత్రనే చూస్తే మీరు ఆక్రమణలే. ఒక ప్రాంతం నుంచి ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి మనల్ని ఆక్రమించుకున్నాడు. సో అందువల్ల ఇప్పుడు అమెరికా ఎలా ఏర్పడింది? రెడ్ ఇండియన్స్ అందరినీ నాశనం చేసి ఆక్రమించుకుంటున్నాయి కదా. ఆస్ట్రేలియా ఎలా ఏర్పడింది? ఇండిజినస్ పీపుల్ అంతం చేస్తున్నాయి కదా. సో అందువల్ల భూమి అనేది విలువైంది కనుక ఆక్రమణకు గురవుతూనే ఉంటుంది. అందువల్ల హైడ్రా లాంటి వ్యవస్థ ఏ వ్యవస్థ అనవసరం. ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు భూ ఆక్రమణ తొలగించండి, నాకు అభ్యంతరం లేదు. వైసీపీ వాళ్ళతో మొదలుపెట్టండి, మంచిదే, సంతోషం. మీరు మొదలు మీ ప్రత్యర్థితో మొదలుపెట్టండి. అక్కడ వైసీపీ అయితే ఎవడైతే ఆక్రమించిన ఆక్రమణే కదా. మొదలు వాళ్ళతోనే మొదలు పెట్టండి, మీ ప్రత్యర్థులే కదా, ఇంకా హాయిగా ఉంటుంది కదా. మొత్తం వైసీపీ వాళ్ళు తొలగించండి, ఆటోమేటిక్గా టీడీపీ వాళ్ళు ఎవరైనా ఉంటే తొలగించాల్సి వస్తుంది, కాకుండా ఉండదు కదా. వైసీపీ వాళ్ళు తొలగించాలి, విమర్శించినా మంచిది. మా వాళ్ళని అంటున్నారన్నా మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఒకవేళ జగన్ అడ్డుపడి ఒక్క మా వాళ్ళే ఆక్రమించారా, మా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు అన్నా మంచిదే. ఓ 7-2 ఏళ్ళు వైసీపీ వాళ్ళనే మొత్తం తీసేయండి, తర్వాత ఇంకేమైనా ఉంటే మిగతా వాటిలో తీసేయక తప్పదు అప్పుడు. అవును, ఆ పని చేయండి. సార్ మరొక కీలకమైన అంశం దేశ రాజకీయాల్లో కేజ్రీవాల్ చేస్తున్న సంచలన ప్రకటన. 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేసేస్తాను, నిర్దోషిగా నిరూపించేంత వరకు కూడా పదవిలో ఉండను, నేను అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నా. అంటే దీన్ని బీజేపీ వారు ఏమంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు, ఈవెన్ ఆల్ ఇండియా లెవెల్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మిత్రపక్షాలు, కానీ ఢిల్లీలో మాత్రం ప్రత్యర్థులే. సో ప్రత్యర్థుల వాదన ఏంటంటే, ఒకటి కన్ఫెషన్ ఆఫ్ క్రైమ్, బీజేపీ వాళ్ళు చేస్తున్న మొదటి వాదన. అంటే రాజీనామా చేస్తానని చెప్పడం ద్వారా కేజ్రీవాల్ తన నేరాన్ని అంగీకరించాడు అని. నేరానికి అంగీకరించడం అంగీకరించకపోవడం రాజీనామాకి ఏం సంబంధం? అవును, నిన్నటిదాకా బీజేపీ ఏం డిమాండ్ చేసింది? ముఖ్యమంత్రిగా ఉండకూడదు, నైతికంగా హక్కు లేదు, జైల్లో ఉండి కూడా ముఖ్యమంత్రి పదవి వదులుకుంటలేడు, ఇది ఆయన అధికార వ్యామోహానికి ఇండికేషన్ అన్నారు. నిన్నటిదాకా బీజేపీ వన్ సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటి? అరవింద్ కేజ్రీవాల్ తక్షణం రాజీనామా చేయాలి. అవును, ఇవాళ రాజీనామా చేస్తారంటే ఏమంటున్నారు? చూడండి ఆయన నేరాన్ని ఒప్పుకున్నాడు. రెండు మీరేంటి ఎట్లా? ఇప్పుడు రాజీనామా చేయమని అన్నది మీరే, రాజీనామా చేస్తామంటే మనం నేరం ఒప్పుకున్నట్టు అన్నాడు. అందుకే నేను రాజీనామా చేయలేదు ఇప్పటిదాకా. నిన్న కేజ్రీవాల్ చెప్పాడు ఆ విషయం. నేను జైల్లో ఉండగా రాజీనామా చేస్తే నాపై పెట్టిన ఈ అక్రమ కేసు నేను అంగీకరించినట్లయితుంది. ఏ ప్రతిపక్ష ముఖ్యమంత్రులు కూడా రాజీనామాలు చేయకనే పిలిపించాడు. అందువల్ల మీరు రాజీనామా చేయాలి అన్న డిమాండు బీజేపీ చేస్తే, ఆ డిమాండ్ను కేజ్రీవాల్ అంగీకరించి రాజీనామా చేస్తే దాని కన్ఫెషన్ ఆఫ్ క్రైమ్ అంటే మరి మీరే రాజీనామా చేయాలా వద్దా? చేయాలని మీరే అంటారు, చేస్తే మళ్ళీ కన్ఫెషన్ ఆఫ్ క్రైమ్ అంటే ఎట్లా? ఇక రెండవ ఆర్గ్యుమెంట్, ఇది ఇన్ఫైటింగ్ వల్ల రాజీనామా చేశారని. అంటే ఆప్లో ఉండే అంతర్గత కుమ్ములాటలు రాజీనామా చేశారు. నాకు అర్థం కాదు, ఆయన రాజీనామా చేసి ఇంకా పెరుగుతాయి కదా కుమ్ములాటలు. ఒకవేళ ఆప్లో అంతర్గత కుమ్ములాటలు ఉంటే ముఖ్యమంత్రి సీటు ఖాళీ అయితే కుమ్ములాటలు పెరుగుతాయా తగ్గుతాయా? ఆశ్చర్యంగా ఉంది ఆర్గ్యుమెంట్. మీరు చూడండి, బయటలన్నీ ఉంటాయి బీజేపీ నాయకుల బయట్స్ కూడా, సుధాంశు త్రివేది ఇలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడారు. సో ఇన్ఫైటింగ్ వల్ల రాజీనామా చేశారంటున్నారు. ఇన్ఫైటింగ్ ఇంకా పెరుగుతుంది కదా రాజీనామా చేస్తే. ఇప్పుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అంటే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ ఒక్కసారి కేజ్రీవాల్ కాదు ఇంకోరు ముఖ్యమంత్రి అంటే ఎవరు? సాధారణంగా మనీష్ సిసోడియా కనుక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఆయన మనీష్ సిసోడియా కూడా కేసులో అరెస్ట్ వచ్చాడు. నిన్న కేజ్రీవాల్ ప్రకటించాడు, నేనే కాదు నా తమ్ముడు నా సోదరుడైన మనీష్ సిసోడియా కూడా మీరు మళ్ళీ ప్రజల తీర్పు వచ్చాకనే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు చేపడతాడు అన్నాడు. ఇక మిగిలింది ఎవరు? ఇవాళ అతీషి, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, కైలాష్ నలుగురు పోటీ పడుతున్నారు. మరి ఇన్ఫైటింగ్ వాళ్ళు ఎందుకు రాజీనామా చేస్తాడు? ఇంకా తల పెరుగుతుంది కదా ఒకవేళ నిజంగానే ఉంటే ఇన్ఫైటింగ్.
ఇక మూడో కారణం ఏంటంటే ఇది ఎమోషనల్ కార్డ్ ప్లే చేస్తున్నాడు. అంటే ఇది ఒక డ్రామా అని. రాజకీయాల్లో ఉన్నదే డ్రామాలు కదా, రాజకీయాలు అంటేనే డ్రామాలు కదా. సో ఎమోషనల్ కార్డ్స్ అంటే భావోద్వేగాలను రెచ్చగొట్టదని చేస్తున్నాడు కావచ్చు. మీరు దేశమంతటా జరిగేది భావోద్వేగ రాజకీయాలే కదా. భావోద్వేగ రాజకీయాలు ఎవరైనా ఎమోషనల్స్ పెంచి మతం పేరిట్టునో, సంస్కృతి పేరిట్టునో, దేశభక్తి పేరిట్టునో, దేశం పేరిట్టునో ఏదో ఒక పేరిట భావోద్వేగాలు రోజు కదా మనం రెచ్చగొడుతూనే ఉన్నాం కదా దేశంలో. అందువల్ల ఆయన భావోద్వేగము విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తానికి చేస్తే చేయవచ్చు, తప్ప ఆశ్చర్యం లేదు. రాజకీయాల్లో అన్ని పార్టీలు చేసే పని, అందరు రాజకీయాలు చేసే నాయకులు చేసే పని. ఇక నాలుగవది, ఆయన ముఖ్యమంత్రిగా ఇన్కెపాసిటేట్ అయ్యాడు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఆయనకు ఆంక్షలు ఉన్నాయి. ఆయన ఫైల్ మీద సంతకం చేయలేడు, ముఖ్యమంత్రిగా ఆఫీస్కు పోలేడు, అందువల్ల రాజీనామా చేశాడు. నిజమే, ఆయన సుప్రీంకోర్టు అనేక ఆంక్షలు పెట్టింది. అఫ్కోర్స్ దానిపైన అభిషేక్ సింఘ్వి లాంటి వాళ్ళ వాదన ఏంటంటే 25% సీఎం ఉండడు, 50% సీఎం ఉండడు, సీఎం డిస్కౌంట్ ఉండదు. సీఎంలో ఒక్క ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన ఫైళ్ళు మినహా మిగతా ఫైల్ ఏవైనా సంతకం పెట్టవచ్చు అని ప్రముఖ లాయర్ అభిషేక్ సింఘ్వి వాదన. సో నేను ఆ జోలి కూడా వెళ్ళడం లేదు, కండిషన్స్ ఏంటి అని. అంతకుముందు జైల్లో ఉన్నప్పుడు ఏ అవకాశం లేకుండే కదా, అదేదో ఇప్పుడు బయట ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడే రిజైన్ చేయనాడు, బయటకు వచ్చాక ఆంక్షలు ఉన్నాయని రిజైన్ చేస్తాడా? నాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే, సో జైల్లో ఉన్నప్పుడైతే అసలు సచివాలయం పోయి సెక్రటరీ పోయే అవకాశం లేదు, ఫైల్ చూసే అవకాశం లేదు కదా, లెటర్ కూడా పంపలేడు కదా లోపలికి వెళ్ళి. అలాంటప్పుడు జైల్లోనే ఉండి ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి బయటకు వచ్చాక ఆంక్షలు ఉన్నాయని రాజీనామా చేస్తాడా? స్కోపే లేదు కదా కారణం రీత్యా. ఇక ఐదవది, ఆయన మీద రాజీనామా చేసిందంటే కేజ్రీవాల్ మరి దేని కొరకు రాజీనామా చేశాడు? ఇది ఒక ఎన్నికల ఎత్తుగడగా చేస్తున్నాడు. చేసుకోవచ్చు, కాదని అన్నాడు. డెఫినెట్గా ఎన్నికల ఎత్తుగడలే. రాజకీయ నాయకులు ఏం చేసినా ఎన్నికలు కూడా చేస్తారు, దేని కొరకు చేస్తారు. లేకపోతే రాజకీయ నాయకులు రాజకీయాలు ఆడకపోతే క్రికెట్ ఆడతారా? ఇంకా టైం ఉంది సార్ దీనికి. అంటే ఫిబ్రవరిలో ఎన్నికలు, సో ఫిబ్రవరిలో ఎలక్షన్స్ కనుక ఇప్పుడు నవంబర్లోనే పెట్టాలని అడుగుతున్నాడు. కేజ్రీవాల్ రాజకీయ వ్యూహంలో ఎన్నికల వ్యూహంలో భాగంగా చేస్తారు, డెఫినెట్గా ఎన్నికల వ్యూహంలో భాగంగా చేస్తారు. అందులో అనుమానం ఏముంటుంది? ఎన్నికల వ్యూహంలో భాగం చేయకపోతే ఏ వ్యూహంలో భాగం చేస్తారు? ఆర్థిక వ్యూహంలో చేస్తారా? సో అందువల్ల అది ఆరోపణే కాదు, ఖచ్చితంగా ఎన్నికల వ్యూహంలో భాగమే. ఎందుకు భాగం? దీని ద్వారా కేజ్రీవాల్ ఏం సాధించదలుచుకున్నాడు? ఒక్కటి, ఇప్పటిదాకా రాజకీయ ప్రత్యర్థులు చూడు పదవిని పట్టుకొని వెళ్ళాడతాడు కేజ్రీవాల్, జైల్లో ఉన్నా రాజీనామా చేయడు, ఆయన ఆరోపణలు వచ్చినా చేయడు అన్నదాన్ని కొట్టిపడేశాడు. చూడండి, 5 నెలల ముందు రాజీనామా చేసి పడేశాడు. సో ఆయన ముఖ్యమంత్రి పదవి కొరకు పట్టుకొని వేలాడడు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. 2, కోర్టులో ఇదేం తేలదు, ఎందుకంటే సుప్రీంకోర్టు అన్నది ఇంకా ట్రయలే మొదలుపెట్టలే. 2 ఏళ్ళైనా ట్రయల్ మొదలు పెట్టించడానికి కూడా ఈడీ సిబిఐ సిద్ధంగా లేవు. ఇప్పుడు కేసు విచారణకు సిద్ధంగా లేరు వాళ్ళు. ఎందుకు సిద్ధంగా లేరంటే మెటీరియల్ లేదు. ఇప్పుడు మనీ ట్రయల్ ఉండాలి కదా, డబ్బు కేజ్రీవాల్ అకౌంట్ పడ్డట్టు. సో బట్ ఏదున్నా ఈ ట్రయల్ ఇవాళ తీరదు. ఎన్నేళ్ళు వెళ్తుంది ఎవరికి తెలియదు, 5 ఏళ్ళు అవుతుందా 10 ఏళ్ళు అవుతుందా? మరి ఆయన నిర్దోషి అని కోర్టు ఇంత త్వరగా తేల్చదు. కానీ అందుకే ఏమంటున్నాడు, బెయిల్ ఇవ్వడమే ఒక రకంగా నాకు నిర్దోషి అని చెప్పినట్టేనే ఆయన పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నాడు. ఎందుకంటే పిఎంఎల్ఏ కేసులో బెయిలే రాదు, అలాంటి మా కోర్టులు బెయిల్ ఇచ్చింది కనుక నేను నిజాయితీ పట్ల, అది లీగల్ ఇంటర్ప్రిటేషన్ కాదు, పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్. బట్ ఏదైనా ప్రజా తీర్పులో ప్రజా కోర్టులో తేల్చుకుంటానడం ద్వారా న్యాయస్థానంలో ఈ కేసు ఏది ఉన్నా దాని రాజకీయ ప్రభావం లేకుండా ఉండేలా చూసుకుంటున్నాడు. ద పొలిటికల్ ఇంపాక్ట్ లేకుండా ఉండేది నేను ప్రజా తీర్పుకు వెళ్తున్నాను. అది కూడా దానికి అగ్ని పరీక్ష అని పేరు పెట్టాడు. అంటే మోడీ భారతీయ జనతా పార్టీకి నచ్చే భాష, అందువల్ల ఆయన తెలివిగా సీతమ్మ తల్లి అగ్ని పరీక్షను అనే పదం వాడాడు. సో ఎందుకంటే అది భారతీయుల సెంటిమెంట్ కదా అగ్ని పరీక్ష అంటే. సో అందువల్ల పరమ పవిత్రమైన అగ్ని పరీక్షతో కంపేర్ చేశాడు. సో నేను అగ్ని పరీక్ష ఉంటాను అన్నాడు. 4వది, కేజ్రీవాల్కి ఇప్పుడు హర్యానా ఎన్నికలు ఉన్నాయి, అక్కడ కూడా ఆప్ పోటీ చేస్తుంది. రేపు ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటిదాకా జైల్లో ఉన్నాడు కొన్ని రోజులు. మనీష్ సిసోడియా అయితే 18 నెలలు జైల్లో ఉన్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రచారానికి సమయం కావాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని హర్యానా ఎన్నికల ప్రచారంలోకి వెళ్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. నిన్నటిదాకా జైల్లో ఉన్నావు, ఇప్పుడు హర్యానా పోతావా, అసలు పాలించవా అని.
సో అందువల్ల ఆయనకి ఇప్పుడు రాజీనామా చేయడం ద్వారా ఒక వెసులుబాటు దొరుకుతుంది ఇంటింటికి పోయటానికి వాడకు పోయటానికి. ఆల్రెడీ ప్రకటించాను, వాడకు వెళ్తాం, ఇంటింటికి వెళ్తామని. ఒక మ్యాసివ్ క్యాంపెయిన్ మొదలు పెట్టడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు కేజ్రీవాల్ ఒకవైపు, మనీష్ సిసోడియా ఒకవైపు రోజు జనంతోనే తిరుగుతారు ఇక. అవును. అందువల్ల ఇక 5వది ఇదొక అవినీతి పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి వ్యతిరేక ఉద్యమంతో మొదలై అవినీతిలో కూరుకుపోయిందని ఇమేజ్ ఉంది. అది నిజం కాదు, మా పైన రాజకీయ కక్షతో పెట్టారు అని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా రాజీనామా చేశాడు. అందువల్ల ఇది ఎన్నికల్లో వ్యూహం కొరకు అంటే ఖచ్చితంగా వ్యూహం కొరకు, అనుమానమే లేదు. ఓకే, ఎందుకంటే రాజకీయాల్లో ఉండేది వ్యూహాలు కదా. ఓకే సార్, మరొక అంశం, మళ్ళీ తెరపైకి జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారు. మొన్నే ఎన్నికలు అయినాయి, ఇది సాధ్యమా లేకపోతే ఏదన్నా రాజకీయ పరంగా ఏదో మాట్లాడాలని ఎన్డీఏ మాట్లాడుతుంటుందా? అంటే వాళ్ళ కమిట్మెంట్ అయితే తేవాలని. ఎందుకు తేవాలి అంటే జమిలీ ఎన్నికలు అంటే మీరు హిస్టరీ ఎంత తీయండి, జమిలీ ఎన్నికలు వస్తే జాతీయ అంశాలు ప్రభావితం చేస్తాయి, ప్రాంతీయ రాష్ట్ర స్థాయి అంశాలు పక్కకు పోతాయి. భారతీయ జనతా పార్టీకి అది అడ్వాంటేజ్. ఓకే, ప్రాంతీయ పార్టీలు బాగా దెబ్బతింటాయి. మీరు దీనికి ప్రూఫ్ ఏంటి అంటే ఓటింగే. ఇప్పుడు మీకు భారత రాష్ట్ర సమితి ఉంది, 2023 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, అందులో 37% ఓటింగ్ వచ్చింది. మీ 2024 మేలో లోక్సభ ఎన్నికలు జరిగాయి, జస్ట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 6 months. ఓకే, 37% నుంచి 17% పడిపోయింది. అంటే ఒక రీజనల్ పార్టీ ఓటింగ్ 20% పడిపోయింది. కాంగ్రెస్ ఓటింగ్ తగ్గలే, 40% సేమ్ ఉంది. బీజేపీ ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో 14%, లోక్సభ ఎన్నికల్లో 35%, 20% పెరిగింది. ఓకే, మీరు జమిలీ ఎన్నికలు జరిగితే ఎవరికి లాభమో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. అయినా బీఆర్ఎస్ జమిలీ ఎన్నికలకు అనుకూలమైన లెటర్ ఇచ్చారు, అప్పుడు మోడీతో మంచి బీజేపీతో క్లోజ్ ఉన్నారు కనుక. అంటే అప్పుడు ఇక బీజేపీని వ్యతిరేకించడం మొదలు కాలే కనుక. సో ఇది క్లియర్ ఇండికేషన్ కదా, అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు మీకు ఎంత తేడా ఉంటుంది అని అనడానికి ఇది ఒక ఉదాహరణ కదా. మీకు ఇక్కడే కాదు, మీరు ఎక్కడన్నా తీసుకోండి, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది, కాంగ్రెస్కు 135 సీట్స్ వచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి? కాంగ్రెస్ రావాలి కదా, రాలే కదా. 28 అసెంబ్లీ సీట్లు ఉంటే మెజారిటీ సీట్లు నా గుర్తుందో కాంగ్రెస్కి 8 సీట్లే వచ్చాయి, మొత్తం ఎన్డీఏకి వెళ్ళిపోయాయి కదా. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో క్లియర్ ఎడ్జ్ తెచ్చుకుంది కదా. సో ఇదొక ఉదాహరణ మీకు. అంటే అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలు సెపరేట్గా జరిగితే, మీకు ఒరిస్సాలో జమిలీ ఎన్నికలు జరిగాయి, అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఒకటేసారి ఏం జరిగింది? బీజేపీ గెలిచింది. అవును. మీరు కర్ణాటకలో విడివిడిగా జరుగుతున్నామో బీజేపీ ఓడిపోయింది. మీకు ఒరిస్సాలో ఒకటేసారి జరుగుతూ బీజేపీ గెలిచింది. వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇప్పుడే కాదు, మీకు 2018-19 పోలుస్తాను చెప్తాను మీకు. 2018లో జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ ఓడిపోయింది. ఈ మూడిట్లో కలిపి 65 సీట్లు ఉంటాయి. మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో వితిన్ 5 months బీజేపీ దాదాపు 60కి పైగా గెలుచుకున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో బీజేపీకి 3 సీట్లు వచ్చాయి ఒక దశలో, నెగ్లిజిబుల్ ఓట్, మొత్తం ఆప్కి వచ్చాయి. కానీ లోక్సభ ఎన్నికల్లో ఆప్ ఎప్పుడు గెలవలే, మొత్తం 6-7 బీజేపీ గెలిచింది. అంటే అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు ఎంత తేడా ఉందో చూడండి మీరు. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు ఇంత తేడా ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్. ఎందుకంటే జాతీయ అంశాలు మీకు పుల్వామా, బాలాకోట్ లాంటి అంశాలు లేదా హిందుత్వ అంశాలు జాతీయ ఎన్నికల ప్రభావం చూపుతాయి. ఓకే, అందువల్ల జాతీయ నాయకత్వ ప్రభావం కూడా ఉంటుంది రాష్ట్రాల. అందువల్ల భారతీయ జనతా పార్టీకి అది లాభం కనుక వారు జమిలీ ఎన్నికలు కోరుకుంటారు. సరే, ఒకవేళ ఉంటే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంటుంది? ఏ రాష్ట్రం అంటే తెలియదు, అది మనం అంత స్పెక్యులేషన్. ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేసే అంటే 5 ఏళ్ళకి ఒకసారి అంటే ప్రాక్టికల్ ఇబ్బందులు వస్తాయి కనుక 2 సార్లు 5 yearsలో 2 times జరపాలని. ఓకే, మీకు ఇందులో పాలిటిక్స్ చూడండి. ఇప్పుడు ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, నవంబర్లో మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి. కేజ్రీవాల్ ఏమడుతాడో జమిలీ చేయమంటున్నాడు. మహారాష్ట్ర ఎన్నికలతో కలిపేయండి. ఓకే, మళ్ళీ బీజేపీ రెడ్డి నెంబర్ చెప్పండి. మీరు జమిలీ ఎన్నికలకు అనుకూలం కదా. అవును, మీరు జమిలీ ఎన్నికలకు అనుకూలమైన పార్టీ ఏం చేసింది? హర్యానా ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు ఒకేసారి నోటిఫికేషన్ రావాలి, కానీ డివైడ్ చేసింది. ఎందుకు డివైడ్ చేసింది? మహారాష్ట్రలో బీజేపీకి టైం కావాలి ప్రచారానికి. చూడండి, హర్యానా ఎన్నికలు
మా 1 month గ్యాప్ అంతే. ఓకే. ఇప్పుడు హర్యానాలో అక్టోబర్లో జరుగుతున్నాయి, నవంబర్లో మహారాష్ట్రలో జరుగుతున్నాయి, ఫిబ్రవరిలో మీకు ఢిల్లీ జరుగుతున్నాయి. మీరు హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ కలపచ్చు కదా. మరి జమిలీకి అనుకూలం కదా మీరు. అంటే రాజకీయాలు మళ్ళీ వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయో మీరు గమనిస్తుంది చూడండి. సో అందువల్ల ఇప్పుడు మరి కేజ్రీవాల్ డిమాండ్ ఒప్పుకోండి, జమిలీ కోరుకుంటున్నాడు ఆయన, మహారాష్ట్రతో కలపండి. 2 హర్యానా మహారాష్ట్ర కలిపి నోటిఫికేషన్ రావాలి లెక్క ప్రకారం. వస్తుందని అందరూ ఊహించారు, కానీ విడగొట్టారు. హర్యానాను వేరు చేశారు, మహారాష్ట్ర వేరు చేశారు. అంటే మాకు అవసరం ఉన్న చోట జమిలీ ఉండదు, అవసరం ఉన్న చోట జమిలీ ఉంటుంది. ఆ జమిలీలో కూడా రాజకీయం ఉంటుంది చూడండి మీరు. అవును సార్. ఇటు అమెరికాలో కాల్పులు కలకలం, డొనాల్డ్ ట్రంప్ మరోసారి కాల్పులు, AK-47 రైఫిల్ నుంచి దూసుకెళ్లిన బుల్లెట్ అట, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తమై దుండగులపై ఎదురు కాల్పులు. అంటే మరి డెఫినెట్గా విచారణ జరిపించాలి. ఎందుకు ఒకటి పాసిబుల్ అంటే మన వివరాలు తెలియాలి. ఈ కెనాట్ స్పెక్యులేట్. ఎందుకంటే గతంలో ట్రంప్ పైన దాడి జరిగాక, బైడెన్తో జరిగిన డిబేట్లో బైడెన్ తత్తరపడ్డాక ట్రంప్ది ఆధిక్యత వచ్చింది. అవును. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ కమలా హారిస్ల మధ్య డిబేట్ తర్వాత, అసలు అంతకు డిబేట్ కన్నా ముందే కమలా హారిస్ స్వల్ప ఆధిక్యతలో, రకరకాల ఒపీనియన్ పోల్స్లో స్వల్ప ఆధిక్యత వచ్చింది. డిబేట్తో కమలా హారిస్ ఆధిక్యత పెరిగింది. దానికి ఉదాహరణే ట్రంప్ సెకండ్ డిబేట్ ఒప్పుకోలే. రెండో డిబేట్ నేను రాను అన్నాడు. ట్రంప్ సెకండ్ డిబేట్కి నేను రాను అన్నాడు. అలాంటిది ఇప్పుడు ట్రంప్ మళ్ళీ డిబేట్కు రెడీ అవుతలేడంటే ఆయనకు అర్థమైంది. మళ్ళీ ఈ కాల్పులను రాజకీయంగా తనకు అనుకూలంగా ఉపయోగించుకొని ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి ట్రంప్ వాడుకుంటాడు. కానీ మాకు అర్థం కావాల్సింది, అమెరికాలో ఇంత బహిరంగంగా గన్ యూజ్ ఉంటే, నిన్న మీరు ప్రెసిడెన్షియల్ డిబేట్ చూడండి, ట్రంప్ది కమలా హారిస్ ప్రెసిడెన్షియల్ డిబేట్ ఇటీవల జరిగింది. అసలు గన్ వైలెన్స్ మీద ఒక్క క్వశ్చన్ లేదు. ఆ మోడరేటరు గన్ వైలెన్స్ మీద క్వశ్చన్ అడగలేదు. ట్రంప్ కానీ కమలా హారిస్ కానీ గన్ వైలెన్స్ మీద మాట్లాడలేదు. ఒకవైపు దేశ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి పైన తుపాకులు పేలితే ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఆ టాపికే రాదు. ఏం సమాజం అండి, నాకు అర్థం కాదు. అంటే ఎంత పవర్ఫుల్ లాబీయో గన్ లాబీ, దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. మరి అది నిర్వహించిన ABC ఛానల్ వాళ్ళు అడగాలి కదా గన్ వైలెన్స్, వాళ్ళు అడగరు. పోటీ పడుతున్న ట్రంప్, కమలా హారిస్ మాట్లాడాలి కదా దాని గురించి. మేము అధికారంలోకి వస్తే ఈ గన్ కంట్రోల్ చేస్తామని, లేదు చేయమని చెప్పాలి కదా, వాళ్ళు మాట్లాడలేదు. అంటే ఇంత ట్రంప్ పైన కాల్పులు జరిపినా కూడా గన్ వైలెన్స్ అనేది ప్రెసిడెన్షియల్ డిబేట్లో లేదు అంటే అమెరికాలో గన్ లాబీ ఎంత పవర్ఫుల్లో దీన్ని బట్టి అర్థమవుతుంది. ట్రంప్ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ హిజ్ ఓన్ పాలిటిక్స్. ఎందుకంటే రిపబ్లికన్లు, డొనాల్డ్ ట్రంప్ గన్ కంట్రోల్కు పూర్తి వ్యతిరేకం. ఓకే. ఆయన బలవుతున్నా కూడా పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళే డబ్బులు ఇస్తారు రిపబ్లికన్ పార్టీ క్యాంపెయిన్కు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ భారీ ఫండింగ్ చేస్తుంది రిపబ్లికన్లకు. ఓకే. అందువల్ల వాళ్ళు గన్ కంట్రోల్కి వ్యతిరేకం. ఇప్పటికైనా అమెరికన్ రాజకీయ నాయకత్వం యొక్క స్వభావాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. మరి దేశంలో ఇంత పెద్ద సమస్య. సో ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ జరగటానికి కొద్ది రోజుల ముందు కూడా ఒక 14 ఏళ్ళ పిల్లవాడు స్కూల్లో కాల్పులు జరిపితే స్కూల్ పిల్లలు చనిపోయారు. అవును. అయినా మరి గన్ వైలెన్స్ ఎందుకు డిబేట్లోకి రాదు? ప్రెసిడెన్షియల్ డిబేట్ అనేది చాలా కీలకమైన డిబేట్. అవును. ఎలాంటి అంశాలు కూడా వస్తాయంటే, ఓహాయోలోని స్ప్రింగ్ఫీల్డ్లో ఇమ్మిగ్రెంట్లు మన ఇళ్లలో పెంచుకునే కుక్కల్ని, పిల్లులు తింటున్నారని ట్రంప్ ఆరోపణ చేస్తాడు. సో దే ఆర్ ఈటింగ్ ద డాగ్, దే ఆర్ ఈటింగ్ ద క్యాట్స్ అనే ఆరోపణలు కూడా చేస్తాడు. మరి వాట్ అబౌట్ గన్స్? దే ఆర్ యూజింగ్ ద గన్స్ అనాలి కదా. మరి దే ఆర్ యూజింగ్ ద గన్స్ అని లేనే లేదు. అంటే రాజకీయ వ్యవస్థ ప్రజలకు ఎంత దూరంగా ఉందనడానికి ఇది ఒక ఉదాహరణ కదా సార్. ఇంకొకటి, ఎప్పుడు కూడా సమాజాన్ని మీరు పోలరైజ్ చేస్తే, ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ చేస్తే సమాజానికి కంట్రోల్లో ఉండదు. ఈవెన్ ట్రంప్ చెప్పినా, కమలా హారిస్ చెప్పినా, బైడెన్ చెప్పినా ఎవరిపైనా ఎక్కడనే దాడి జరగచ్చు. ప్రపంచంలో మీరు అగ్రనేతలు అందరూ చూడండి, ఇందిరాగాంధీ, బెనజీర్ భుట్టో, మీరు ఎవరన్నా తీయండి, మీకు లెనిన్, మీకు అబ్రహాం లింకన్, కెనడీ, వీళ్ళందరూ కూడా బలయ్యారు కదా తుపాకులకు. ఇలా ప్రపంచంలో పెద్ద పెద్ద నేతలంతా తుపాకుల్లో బలయ్యారు కదా. మరి ఇది కోరుకుందామా? అంటే మీరు సమాజంలో ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ చేస్తే, ఉన్మాదం, భయంకరమైన భావోద్వేగాలను రెచ్చగొడితే రాజకీయాల కొరకు, అది ఎవరిని ఎక్కడ తింటుందో తెలియదు. ట్రంప్ చేస్తున్న పని ఏంటంటే
ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ పెంచుతున్నాడు. ఓకే. ఆ ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ పెంచినాక కడుపు మన్నోడు ఏం చెప్తారో ఎవరికి తెలియదు. అందువల్ల మన దగ్గర కూడా పొలిటీషియన్ల విజ్ఞప్తి భయంకరంగా పోలరైజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ అవసరం కొరకు, వాళ్ళ ఎన్నికల ప్రయోజనాల కొరకు, రాజకీయ ప్రయోజనాల కొరకు భయంకరంగా భావోద్వేగాలను రెచ్చగొట్టి పెడతారు. దాని విక్టిమ్ సమాజము, దాని విక్టిమ్ రాజకీయ నాయకులకు కూడా. ఓకే సార్, సీఎం రేవంత్ వర్సెస్ హరీష్ రావు ఒకరి మీద ఒకట్లు చాలా శృతి మించుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి ఉంటుందని చెప్పి సర్వత్రా ట్రోల్స్ అవుతున్న నేపథ్యం ఒకసారి వాళ్ళు మాటకు మాట విన్నాం సార్ ప్లీజ్. పార్లమెంట్ ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు గాని, దూలం లెక్క పెరిగిండు గాని, దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా, నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి, నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు. ఆయనలోనే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా అని మాట ఇచ్చిన పార్లమెంటులో 42% ఓట్లు, 8 పార్లమెంట్లు మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల వారి సాక్షిగా 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో రెడ్డి గారి అబద్ధాలు మాత్రం మోరీల కంపును మించిపోయినాయి. పొద్దస్తమానం అబద్ధాలే, చెప్పిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఆయనకు నిస్సిగ్గుగా మాట్లాడడం అలవాటైపోయింది. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఎక్కడో మాట్లాడుకుంటూ నాకు కాకుండా కనీసం నా కుర్చీ కన్నా మర్యాద ఇవ్వండి అని ఏడ్చినంత పనిచేసిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఆ మర్యాద దక్కాలంటే నువ్వు మర్యాదగా వ్యవహరించాలి, నీ భాష మర్యాదగా ఉండాలి, నీ శైలి, నీ వ్యవహార శైలి మర్యాదగా ఉండాలి, నీ నడవడిక మర్యాదగా ఉండాలి. అప్పుడు నీకు మర్యాద వస్తుంది. మాట్లాడేటివన్నీ బూతులు, చెప్పేవన్నీ అబద్ధాలు, ఇక మర్యాద రమ్మంటే ఆడికెళ్ళి వస్తుంది రేవంత్ రెడ్డి గారు నీకు? తాటి చెట్టు అంతా పెరిగిండని, దూలమూల పెరిగిండని, దూడకున్నంత మెదడు లేదంటాడు, సన్యాసి అంటాడు, ఏడదాక్కున్నాడు అంటాడు. నాకు మాట్లాడరాకనా? నాకేమో కొంత మర్యాద సంస్కారము ఎక్కడో అడ్డం వస్తూ ఉన్నాయి. నాకు అనరాదా? తాటి చెట్టు అంతా పెరిగినావంటే నువ్వు లిల్లీ పుట్టంతా లేవు అని నాకు అనరాదా? ఏంది నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసి అనడం నాకేమైనా పెద్ద కష్టమైన పని? అది నువ్వు పదే పదే నా ఎత్తు గురించి దుర్భాషలాడుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు నేను అనేది నా ఎత్తు మీద నీకెందుకే అంత ఈర్ష? ఇప్పుడు మనం ఎంత ఎత్తు పెరగాలనో మన చేతులు ఉంటుంది, అది దేవుడిచ్చిన సృష్టి. అది మనం ఎంత ఎత్తు పెరగాలనేది మన చేతుల్లో ఉంటుందా ఏమి? నువ్వు ఎంతసేపు నా మీద ఏదో అసూయ పడుతున్నట్టు హరీష్ అంత ఎత్తు పెరగలేదని. ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా, నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా, నువ్వు ఎంత దండలాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు. అయిపోయింది నీ పని, నువ్వు పెరగలేవు, నువ్వు గంటే ఉంటావు. ఇది సార్ హరీష్ రావు గారు ఇప్పుడు తాడి చెట్లు, దూలాలు, దూడలు, లిల్లీ పొట్లు, సన్నాసులు ఇదే కొత్త కాదు ఈ రాజకీయ నిఘంటు. ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి హరీష్ రావు మాట్లాడుకున్నాం, మన కేసీఆర్ మాట్లాడు సన్నాసులు. అవును, కేసీఆర్ సమస్య ఏమవుతుందంటే డిమాండ్ అండ్ సప్లై. ఇది డిమాండ్ సప్లైకి అంటే డిమాండ్ ఉన్నంత కాలం సప్లై ఉంటుంది, నువ్వు ఆపలేవు. విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా మాట్లాడుతూనే కదా మన టీవీలో చర్చ పెట్టేది. అవును, ఒకవేళ రేవంత్ రెడ్డి నార్మల్గా అన్నాడు అనుకోండి, ఉదాహరణకు హరీష్ రావు గారు ఇలా రాజీనామా చేస్తానన్నారు, చేస్తారా ఇప్పుడు అన్నాం అనుకో, పేపర్లు వస్తుందా? అది రాదు. టీవీలో వస్తా, సోషల్ మీడియాలో వస్తుందా? వాళ్ళు హరీష్ రావు గారు ఇలా అనడము అన్యాయం, ఇది అప్రజాస్వామికమైన పద్ధతి అన్నాడు అనుకో, మీరు కవర్ చేస్తారా? అవును. ఆయన మళ్ళీ లిల్లీపుట్ తాటి చెట్టు అంత అన్నావు అన్నాడు, నేను లిల్లీపుట్ అని అనలేనా అంటేనే కదా ఇప్పుడు మనకు తాటి చెట్టు వర్సెస్ లిల్లీపుట్ అనే తమిళ దొరికింది. సో అందువల్ల ఎవరు తప్పిది? పోనీ మీడియా తప్ప అందామా అంటే జనం చూస్తున్నారు కదా సార్. అదే అవును, నేను ఇప్పుడు సీరియస్ అంశం పెట్టాను అనుకోండి, ఎంతమంది చూస్తారు? దీన్ని ఎంతమంది చూస్తారు? ఇంకా నా ఛానల్ నయమే, సీరియస్ అంశాలకు కూడా చూస్తున్నారు. చెప్తున్నా జనరల్ ట్రెండ్ చెప్తున్నా. జనరల్ ట్రెండ్ ఏంటి? ఇలాంటి వాటికే ఎక్కువ మంది చూస్తారు. చూసేది క్రేజీగా జనానికి. ఎవరు ఇద్దరు తిట్టుకుంటే మామూలు ఆనందం ఉండదు ప్రజలకు. మరి తప్పెవరిది? మీడియా ఇదే మార్కెట్. సో ప్రజలు చూస్తేదే మేము చూపెడతాం, ప్రజలే చూడడం మానేస్తే మేము చూపెడతాం మీడియా అంటది. ప్రజలేమంటారు?
మాకు సప్లై ఉంది కనుక మేము చూస్తున్నాం వాళ్ళు అంటారు. ఇప్పుడు ఎక్కడ తప్పు ఎక్కడ మొదలైంది ఒక్కసారి ఎప్పుడైనా గుర్తుంచుకోండి. పాలిటిక్స్లో కానీ మీడియాలో కానీ కంటెంట్కి డిమాండ్ లేకపోతే ఆ కంటెంట్ రాదు. రాజకీయ నాయకులకు ఇలా మాట్లాడితే మాకు ఎలక్షన్స్లో నష్టం జరుగుతుంది, జనం మమ్మల్ని పట్టించుకోరు, జనం మమ్మల్ని చూడడం వాళ్ళు మాట్లాడరు. అందువల్ల సమాజంలో యథా రాజా తథా ప్రజానే కాదు, యథా ప్రజా తథా రాజా కూడా. ఓకే, అంటే నేను ప్రజల్నే తప్పుపడతలేదు, ఖచ్చితంగా రాజకీయ నాయకులు తప్పే. రాజకీయ నాయకులు భాష అయితే ఇది ఏదో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని మీరు మొదలుపెట్టారు. నిజం కాదని. మీకు నిన్న కాక మొన్న నిన్న కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి, అంతకుముందు కాంగ్రెస్ నాయకుడు, ఇప్పుడు బీజేపీలో కేంద్ర సహాయ మంత్రి ఏమంటాడు, ఆయన రాహుల్ గాంధీ ద టెర్రరిస్ట్ నెంబర్ 1, ఆయన పైన ప్రభుత్వం రివార్డు ప్రకటించాలట. అసలు ఏమన్నా అర్థం ఉందా? దేశ పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పట్టుకొని, ఒక దేశంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి నాయకుడిని పట్టుకొని నువ్వు టెర్రరిస్ట్ నెంబర్ 1 అంటే ఏంటన్నట్టు? రాహుల్ గాంధీ ఉరిదీయాలా, అజ్మల్ కసాబ్ లాగా, లేదా ఎన్కౌంటర్లో కాల్చిపడేయాలా? ఏం చెప్పదలుచుకున్నాడు? టెర్రరిస్ట్ 1 అంటే రివార్డు ప్రకటించాలన్న. మళ్ళీ చూడండి, అతని పైన మరి పార్టీ చర్య తీసుకుంటుందా? తీసుకోదు. ఆయన ఏమన్నా అంటే ఒకవేళ అది వ్యక్తిగతమైన అభిప్రాయం, పార్టీకి సంబంధం లేదు అంటారు. మరి వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఇలా మాట్లాడిన తర్వాత ఎవరో ఒకరు రాహుల్ గాంధీ తీవ్రవాదం అనుకోని కాల్పులు జరిపారు అనుకోండి, ఎంత ప్రమాదం. మీరు రెచ్చగొట్టిన తర్వాత ప్రజలు రెచ్చిపోరా? ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ కుటుంబం నుంచి వచ్చాడు మనం అంగీకరించాలి. ఆయన ఐడియాలజీతో మనకు డిఫరెంట్ వచ్చు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీతో కుంభకోణాలు అనని నాకు అభ్యంతరం లేదు. కానీ రాహుల్ గాంధీ తీవ్రవాది అంటే ఎట్లా ఒప్పుకుంటామండి? సొంత తండ్రి మీకు తమిళ తీవ్రవాదుల చేతిలో చనిపోయాడు, నాయనమ్మ తిక్కు తీవ్రవాదుల చేతిలో చనిపోయాడు. వాళ్ళ ఇంట్లో ఇద్దరు టెర్రరిజానికి బలైపోయారు కదా. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని పట్టుకొని నువ్వు టెర్రరిస్ట్ నెంబర్ 1 అంటే ఏమన్నట్టు? అందువల్ల ఇదేమీ మన దగ్గరనే లేదు, అంతటా ఉన్నది ఈ దరిద్రం. ఇక్కడే కాదు, అమెరికాలో కూడా ఉంది. అమెరికాలో ట్రంప్ ఏమంటున్నాడు, కమలా హ్యారిస్ను నువ్వు ఇండియనా బ్లాకా అంటున్నాడు. ఇప్పుడు ఇష్యూ అదా? ఆమె బ్లాకా ఇండియనా అనేది ఇష్యూ కాదు కదా. ఆఖరికి నువ్వు వగలబడి నవ్వుతావు. ఇప్పుడు కమలా హ్యారిస్ ఎట్లా నవ్వుతారు అన్నది కూడా ప్రాబ్లమా? ఇప్పుడు ఎలాగైతే మన దగ్గర హరీష్లో ఆవేదన వ్యక్తం చేసినట్లు నా ఎత్తు గురించి మాట్లాడేంటి, ఎత్తు గురించి అమెరికాలో నవ్వు గురించి మాట్లాడుతున్నారు. కమలా హ్యారిస్ నవ్వడం కూడా ట్రంప్కి అభ్యంతరకరం. కమలా హ్యారిస్ ఆర్థిక విధానాల గురించి మాట్లాడు, విదేశాంగ విధానం గురించి మాట్లాడు, దేశం గురించి మాట్లాడు, గన్ వైలెన్స్ గురించి మాట్లాడాడు. కమలా హ్యారిస్ ఎట్లా నవ్వుతుంది? కమలా హ్యారిస్కు పిల్లలు లేరు. జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఏమంటాడు, చైల్డ్లెస్ క్యాట్ లేడీ అట. ఓకే, అంటే పిల్లలు లేక పిల్లలు పెంచుకోలేదు అని ఆ మీనింగు. చైల్డ్లెస్ క్యాట్ లేడీ అసలు ఏం భాష ఇది? పిల్లలు లేరని ఒక అక్రమ సంబంధం ఉంది 30 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద అని అదొక ఆరోపణ. ట్రంప్ కోమో అక్రమ సంబంధాలు కేసులే ఉంటాయి. సో అక్రమ సంబంధాల పైన కేసులు ఎదుర్కొంటూ డబ్బులు ఇచ్చి తప్పించుకున్న పెద్ద మనిషి తన ప్రత్యర్థికి అక్రమ సంబంధాల గురించి చర్చ పెడతాడు. ఆమె ఎక్కడ పుట్టిందని చర్చ పెడతాడు. ఇంత వ్యక్తిగత స్థాయికి అమెరికాలో మోస్ట్ పవర్ఫుల్ డెమోక్రసీలోని ఇట్లేడిస్తే వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీలో ఏడవదా? అందువల్ల ఈ రాజకీయ సంస్కృతి ఇదేమి తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. ఇక్కడ నుంచి అమెరికా దాకా అదే దరిద్రం రాజకీయాల్లో. నేను అందుకే ఇంతకుముందు చెప్పాను, ట్రంప్ అండ్ కమలా హ్యారిస్ కలిపి గన్ వైలెన్స్ గురించి చర్చించరు. అమెరికాలో ఇలా స్కూళ్ళలో ఎందుకు తుపాకులు పేలుతున్నాయి, అమాయకులు ఎందుకు మాళ్ళలో చనిపోతున్నారని చర్చ పెట్టరు. కుక్కలు తింటున్నారో పిల్లలు తింటున్నారు. సో ఇది చర్చ. ట్రంప్ ఏం వాదన, ఓహాయిలో స్ప్రింగ్ ఫీల్డ్లో వలస వచ్చిన వారు మన ఇళ్లలో ఉండే కుక్కలు తింటున్నారు, పిల్లలు తింటున్నారు. అసలు ఆ స్థాయికి అమెరికాలోనే డెమోక్రసీ డిబేట్ పాలసీస్ మీద ఎక్కడ చర్చ పెట్టడం లేదు. ఏమైనా వ్యక్తిగతమైన అటాక్, వ్యక్తిగతమైన దాడి, ఇక అక్కడి నుంచి ఇక్కడ దాకా అలాగే ఉంటుంది. అందుకే ప్రజలు రోజు రోజుకు రాజకీయాల పట్ల ఆసక్తి తగ్గుతోంది. ఎన్నికలప్పుడు ఓట్లేస్తారు. ఎందుకంటే ప్రజలకు ఇష్యూస్ పైన డిబేట్ లేదు. ఇష్యూస్ పైన ఓట్లేస్తాడు. అందుకే సమయానికి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఓట్లేస్తారు. అసలు ఇష్యూస్ పైన డిబేట్ ఎక్కడిది? వ్యక్తిగతమైన అటాక్స్, వ్యక్తిగతమైన దాడులే కదా. సార్ థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు.